నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకట్రాములు. ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి బీఈడి సెకండ్ సెమిస్టర్కి సంబంధించినటువంటి సోషలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్లు, వాటి యొక్క ఆన్సర్లను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది ఈడిఎన్ 9 కిందికి రావడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలకు ఇదే సిలబస్ ఉంటుంది. విద్య యొక్క సామాజిక శాస్త్ర పునాదులు అనేటటువంటిది తెలుగు మీడియంలో. క్వశ్చన్ పేపర్ కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియంలోనే వస్తుంది. 1-2 యూనివర్సిటీలకు మాత్రమే తెలుగు మీడియంలో వస్తుంది. మీరు తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా మీ కంఫర్టబుల్ లాంగ్వేజ్లో రాసుకోవచ్చు. ఈ సోషలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటటువంటి ఈ సబ్జెక్టు ఈడిఎన్ 9 100 మార్కులను క్యారీ చేయడం జరుగుతుంది. ఇందులో 70 మార్కులకు గానే ఎగ్జామ్ ఉంటుంది. మిగిలిన 30 మార్కులకు గాను రికార్డు, అసైన్మెంట్, సెమినార్ కింద కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఈ 70 మార్కులు పార్ట్ ఏ, పార్ట్ బిగా ఉంటాయి. పార్ట్ ఏలో 20 మార్కులు, పార్ట్ బిలో 50 మార్కులు అనేటటువంటివి రావడం జరుగుతుంది. ఇది క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ పార్ట్ ఏ, పార్ట్ బి. ఇక ఇంపార్టెంట్ క్వశ్చన్లను చూద్దాం. మీరు టీచర్ బడి ఛానల్ అనేటటువంటిది మొదట చూస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బీఈడికి సంబంధించినటువంటి వీడియోలే ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్గా మీరు కోర్స్ అయిపోయేంత వరకు అన్ని ఇందులో లభించడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్లు చూడండి. ఎలాబొరేట్ ఆన్ మెజర్స్ టేకెన్ బై సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇన్ రిలీజింగ్ సోషల్ జస్టిస్. సామాజిక న్యాయాన్ని సాధించడంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యలను వివరించండి అనేటటువంటిది. ఇక సెకండ్ క్వశ్చన్ చూడండి. స్కూల్ ప్రమోటింగ్ పీస్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటిది ఉండడం జరుగుతుంది. థర్డ్ క్వశ్చన్ అనేటటువంటిది ఎడ్యుకేషన్ యాజ్ ఏ సోషల్ సిస్టమ్ అనేటటువంటిది, విద్య సామాజిక వ్యవస్థ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అనేటటువంటిది. తర్వాత క్వశ్చన్ ఏదైతే సోషలైజేషన్ సాంఘీకరణ పద్ధతుల గురించి క్వశ్చన్. ఫిఫ్త్ క్వశ్చన్ అనేటటువంటిది సోషల్ ఈక్వాలిటీ సామాజిక సమానత్వానికి సంబంధించి రాజ్యాంగ నిబంధనలు ఏంటనేటటువంటి క్వశ్చన్. సిక్స్త్ క్వశ్చన్ అనేటటువంటిది సాంస్కృతిక సహనం అంటే ఏమిటి, విద్యలో సాంస్కృతికాన్ని అంటే కల్చరల్ టాలరెన్స్ ఏంటి ఎడ్యుకేషన్లో అనేటటువంటిది క్వశ్చన్. సెవెంత్ క్వశ్చన్ మోడర్నైజేషన్ ఆధునీకరణకు సంబంధించి. ఎయిత్ క్వశ్చన్ అనేటటువంటిది కంప్లీట్గా భారతీయ మరియు పాశ్చాత్య సందర్భాల్లో సామాజిక స్థరీకరణ మరియు విద్య గురించి వివరించండి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక పాఠశాలల్లో లింగ అసమానతల గురించి ఇటువంటి క్వశ్చన్ కూడా కంపల్సరీ వస్తుంది. అదేవిధంగా ఏదైతే సొసైటీ ఇంటర్ రిలేటెడ్ ఎడ్యుకేషన్, సొసైటీ ఇంటర్ రిలేటెడ్ ఎలా ఉంటుంది అంటే విద్య మరియు సమాజం ఎలా సంబంధాన్ని కలిగి ఉంటాయి అనేటటువంటిది. అదేవిధంగా సోషల్ బిహేవియర్ ఏంటి, ప్రైవేటైజేషన్ ఏంటి, ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్ ఏంటి, అదేవిధంగా కమ్యూనిటీ అండ్ స్కూల్కు ఉన్నటువంటి సంబంధం ఏంటి, అదేవిధంగా ఏదైతే కల్చరల్ కాంపిటెన్సీస్ అంటే ఏంటి, సాంస్కృతిక సామర్థ్యాలను ఎలా సృష్టిస్తారు అనేటటువంటిది, సోషల్ చేంజ్ అనేటటువంటిది సామాజిక మార్పుకు సంబంధించి, అదేవిధంగా ఎకనామిక్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క అర్థం, స్వభావం ఏంటి, అదేవిధంగా సామాజిక పరస్పర చర్య సోషల్ ఇంటరాక్షన్ అనేటటువంటిది ఏంటిది, అదేవిధంగా చైల్డ్ ఎడ్యుకేషన్ బాలిక విద్యకు సంబంధించి, ఎడ్యుకేషన్ కన్సిడర్ యాజ్ ఏ హ్యూమన్ క్యాపిటల్, విద్యను మానవ మూలధనంగా ఎందుకు పరిగణిస్తారు అనేటటువంటిది 20 క్వశ్చన్లు క్వశ్చన్ పేపర్లో. ఈ 20 క్వశ్చన్లకి వెళ్ళి ఒకటి కూడా ఎస్కేప్ కాదు. డ్యామ్ షూర్గా మీరు ఏ వీడియోకు సంబంధించినటువంటి చూసినా దండగానే యూట్యూబ్లో మీకు అన్ని సిలబస్లో ఉన్నటువంటి అన్ని 5 యూనిట్ల సిలబస్ని కవర్ చేస్తూ వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్లను మీకు ఏ మెటీరియల్ లేకున్నా మీరు గూగుల్ చూడాల్సిన అవసరం లేదు, చాట్‌జీపీటీ చూడాల్సిన అవసరం లేదు. వాటికన్నా మీకు మంచి ప్రజెంటేషన్ అనేటటువంటిది నేను రెడీ చేయడం జరుగుతుంది పీపీటీ ప్రజెంటేషన్తో. సో మీరు చివరి వరకు చూడండి, చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఈ ఒక వీడియోతో మీరు పాస్ అయిపోతారు. ఫస్ట్ క్వశ్చన్, మెజర్స్ ఆఫ్ సోషల్ జస్టిస్ సామాజిక న్యాయ సాధనలో ప్రభుత్వాల చర్యలు. సో క్వశ్చన్ ఏంటిదంటే సోషల్ జస్టిస్ని సాధించడంలో ప్రభుత్వాల చర్యలు, అందులో కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వం. సో ఇందులో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు కొన్ని ఉండడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు కొన్ని కూడా ఉండడం జరుగుతుంది. సో ఏంటిదంటే భారతదేశంలో ఒక సామాజిక న్యాయాన్ని సాధించడం కోసం కేంద్ర రాష్ట్ర 2 ప్రభుత్వాలు కూడా సంక్షేమ పథకాలను అమలు చేస్తాయి. బలహీన వర్గాలు, మహిళలు, మైనార్టీలు వీళ్ళని ఉద్దేశంలో పెట్టుకొని వాళ్ళకు సంబంధించినటువంటి న్యాయ సాధన కోసం వివిధ కోర్టులను ఏర్పాటు చేయడం, వాళ్ళకు పథకాలను ఇవ్వడం, దాంతోపాటు ఎడ్యుకేషన్ని అందించడం, ఇటువంటి పథకాలు అనేటటువంటివి సెంట్రల్ గవర్నమెంట్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ ఉంటాయి. సో సోషల్ జస్టిస్కి సంబంధించి మీకు స్క్రీన్ మీద ఒక పిక్చర్ కనిపిస్తుంది కదా, ఇందులో ఉన్నటువంటి అన్ని పాయింట్లు ఇంపార్టెంట్ అనమాట. అందులో మీకు 10 పాయింట్లు గుర్తొచ్చిన ఎగ్జామ్లో రాయొచ్చు. పబ్లిక్ సర్వీసెస్ మీద స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్
రెండు కూడా ప్రయత్నాలు చేస్తాయి. కమ్యూనిటీ మీద, ఎకనామీ మీద, ఆపర్చునిటీస్ మీద, సోషల్ రోల్ మీద, రైట్స్ మీద, సోషల్ ఇన్సూరెన్స్ మీద, ఎడ్యుకేషన్ మీద, లేబర్ లా మీద, హానెస్టీ గురించి, సోషల్ ప్రివిలేజెస్ గురించి, బెనిఫిట్స్ గురించి, పబ్లిక్ హెల్త్ గురించి, సపోర్ట్ గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోషల్ జస్టిస్ని, సామాజిక న్యాయాన్ని తీసుకొస్తాయి. ఈ సామాజిక న్యాయం వల్ల ఏమవుతుంది అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం కింద కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కింద కావచ్చు, పౌరులందరికీ సమాన హక్కులు అనేటటువంటివి వస్తాయి. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా పౌరులందరికీ సమాన హక్కులు తీసుకురావడానికి ఆర్టికల్ 14 అనేటటువంటిది వస్తుంది. ఆర్టికల్ 14 వచ్చడం వల్ల ఏమవుతుంది, ఆర్టికల్ 14 వల్ల సామాజిక న్యాయం అనేటటువంటిది చట్టం ముందు అందరూ సమానమే అనేటటువంటిది రావడం జరుగుతుంది. ఇక ఆర్టికల్ 15 మరియు 16, 17 అనేటటువంటిది అర్హతలు, అదేవిధంగా వాళ్ళకు లింగ అసమానత్వం లేకుండా, జాతి మత కులభేదాలు లేకుండా, వివక్షత ఉండకుండా చూసే విధంగా 15, 16, 17 ఉండడం జరుగుతుంది. సో 16 అనేటటువంటిది ఆపర్చునిటీలను కలిగిస్తుంది, 15 అనేటటువంటిది కంప్లీట్గా వివక్షత లేనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేస్తుంది. సో ఇక్కడ ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక రకంగా ఉంటాయి. అంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉందనుకోండి, తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం స్త్రీకి సంబంధించినటువంటి పోలీస్ వ్యవస్థను పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎడ్యుకేషన్ కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి లైబ్రరీలను అట్లని ఉంచడం జరిగింది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కోసం పిఎం శ్రీ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. పిఎం శ్రీ కింద స్కూల్స్ అనేటటువంటివి కొన్ని తీసుకొని వాటిని డెవలప్ చేయడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ మరొకటి రూర్బన్ మిషన్ అనేటటువంటిది ఉండడం జరుగుతుంది. ఇక్కడ రూర్బన్ మిషన్ ఏంటంటే ఏదైతే రూరల్ అర్బన్కు సంబంధించినటువంటి శ్యామ్ ప్రకాష్ ముఖర్జీకి సంబంధించినటువంటి పథకం అనమాట. సో ఇక్కడ సోషల్ జస్టిస్ అనేటటువంటిది ఏమేమి ఇట్లా వస్తుంది, ఉద్యోగ భద్రతలో, జీవించే హక్కులో, ఎడ్యుకేషన్లో, వేతనాలు పొందే దాంట్లో, వాళ్ళకు సంబంధించినటువంటి హక్కులకు సంబంధించినటువంటి ప్రాథమిక హక్కులకు సంబంధించి, ఏదైనా సమాజంలో ఒక కేసు జరిగినప్పుడు, ఆ వ్యక్తికి న్యాయం జరిగినప్పుడు, ఒక ఏదైనా దొంగతనం జరిగినప్పుడు ఆ దొంగతనం జరిగినటువంటి పర్సన్కి న్యాయం చేకూరే విధంగా ఇట్లా సోషల్ జస్టిస్ అనేటటువంటిది పనిచేస్తుంది. అందులో స్టేట్ గవర్నమెంట్ కొన్ని కోట్లు ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని కోట్లు ఉంటాయి. ఈ తర్వాత ఈ కోర్టులు అనేటటువంటివి కూడా రావడం జరిగింది. ఇక హైకోర్టు, డిస్టిక్ కోర్టు, అదేవిధంగా ఏదైతే క్రైమ్కి సంబంధించినటువంటి కోర్టులు, ఇట్లా కోర్టులను ఉంటాయన్నమాట. సుప్రీంకోర్టు వరకు డిఫరెంట్ కోర్ట్స్ ఉంటాయి. ఆ కోర్టులన్నీ కూడా సోషల్ జస్టిస్ని కాపాడుతుంటాయి, మనిషి యొక్క రైట్స్ని. ఇవన్నిటిని మీరు సొంత మాటల్లో కూడా రాయొచ్చు. రాజ్యాంగపరమైనటువంటి రక్షణలను కలిగించడానికి 15, 16 ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుందన్నమాట. ఇన్ కేస్ ఆంధ్రప్రదేశ్లో అయితే స్కూల్కు సంబంధించి జగనన్న అమ్మఒడి లాంటివి పథకాలు అనేటటువంటిది ఉంది కదా. సో ఇప్పుడు అక్కడ చంద్రాన్న ఉంటే చంద్రాన్న అమ్మఒడి లాంటిది మీరు అమ్మఒడి పథకాలు అని చెప్పి రాయండి. అదేవిధంగా ఆర్థిక సహాయాలకు సంబంధించి ముద్రా యోజన పథకాలు, అదేవిధంగా వడ్డీ లేని రుణాలు, ఆరోగ్య భద్రత కోసం ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలు ఏవైతే ఉంటాయో అవి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి అని చెప్పి రాయొచ్చు. సో ఇప్పుడు పేపర్ లీక్ జరిగింది కదా, పేపర్ లీక్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి కోర్టును ఏర్పాటు చేయడం అనేటటువంటిది కూడా సోషల్ జస్టిస్కి సంబంధించింది. సో ఇవన్నిటిని అడ్వాంటేజ్లు ఇవన్నిటిని రాయండి. సెకండ్ క్వశ్చన్ చూడండి, రోల్ ఆఫ్ స్కూల్ ఇన్ ప్రమోటింగ్ పీస్ ఎడ్యుకేషన్. శాంతి విద్యను ప్రోత్సహించడంలో పాఠశాల పాత్ర ఏంటి? అయితే శాంతి విద్యను ఎందుకు ప్రోత్సహించాలి అంటే ఇప్పుడు నిరంతరం యుద్ధాలు జరుగుతుంటాయి. సో యుద్ధాలు జరుగుతుంటే ఇరాక్ లాంటి యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఆ డిస్కషన్ని స్కూల్లోకి వచ్చి పిల్లలు డిస్కషన్ చేస్తారు. సో అటువంటి వాతావరణంలో ఇప్పుడు ఆ యుద్ధాల గురించి పాఠ్యపుస్తకాల్లో పెట్టినామనుకోండి, పిల్లలు కూడా యుద్ధం ఓడినటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతం సైడ్ నుంచి ఆలోచించి మనం వాళ్ళని చంపేయాలన్నంత కసి వాళ్ళకు పెరుగుతుంది అనమాట. ఇప్పుడు మన దేశం మీదనే ఇంకొకరు బాంబులు వేయడానికి వచ్చింది అనుకోండి, వచ్చిస్తానంటే వాళ్ళు వేసేటటువంటి బాంబులు మనం వాళ్ళకన్నా పెద్ద వేయాలి అనేటటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ నిజానికి బాంబులు వేయడం ఇటువంటిదంతా కూడా ఒక రకమైనటువంటి అశాంతిని ప్రబల్బించడం, అవతలి దేశంలో కూడా మనుషులు మనలాంటి మనుషులే ఉంటారు అనేటటువంటి వివక్షతని విచక్షణని మనం కోల్పోతాం అనమాట. సో మనం ఏదైతే డిసిప్లిన్ ఏర్పాటు చేసుకోవడానికి పిల్లలకు కూడా ఇప్పుడు వేరే దేశాల్లో జరిగేటటువంటి యుద్ధ వాతావరణాలు అవన్నిటినీ కాకుండా డిఫరెంట్ మార్గంలో దాన్ని ఎట్లా సాధించవచ్చు అనేటటువంటి కాన్సెప్ట్లు ప్రపంచవ్యాప్తంగా అనేక స్టోరీలు, అవే సక్సెస్ స్టోరీలు ఉంటాయి.
ఏదైతే శాంతియుతంగా పోయినాయో సక్సెస్ స్టోరీలు ఉంటాయి. సో ఆ సక్సెస్ స్టోరీలను మనం పాఠ్యపుస్తకాల్లో ఇవ్వడం. ఇప్పుడు శివాజీ గురించి పాఠ్యపుస్తకాల్లో ఇవ్వడం, గాంధీజీ గురించి పాఠ్యపుస్తకాల్లో ఇవ్వడం, నెల్సన్ మండేలా గురించి పాఠ్యపుస్తకాల్లో ఇవ్వడం, ఇట్లాంటి అంశాలు అనమాట. ఇవన్నీ పీస్ ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేస్తుంటాయి. సో శాంతియుతమైనటువంటి వాతావరణం ఉంటుంది పాఠశాలల్లో. వివిధ మతాల మధ్య చిచ్చు లేనటువంటి అంశం ఉంటుంది. ఇప్పుడు హిందూ ముస్లిం మధ్య గొడవ ఎక్కడనో జరుగుతుందంటే దాన్ని మన దేశంలో ఉన్నటువంటి మన స్కూల్లో మన తరగతి గదిలో ఉన్నటువంటి ఇద్దరు హిందూ ముస్లిం పిల్లల మధ్యలో కూడా వైరుధ్యాలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో పీస్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది NEP 2020లో కావచ్చు, NCF కూడా పీస్ ఎడ్యుకేషన్ని మనకు ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో RT 2009 ఏదైతే ఉందో, అంటే రైట్ టు ఎడ్యుకేషన్ 2009 నుంచి అందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అనేటటువంటిది లభిస్తుంది. సో కొన్ని పాఠశాలల్లో ఏదైతే హాస్టల్ కమ్ స్కూల్ ఉంటుంది, అక్కడ ఏమవుతుంది, డిఫరెంట్ మతాల పిల్లలు ఒకటే చోట ఉన్నప్పుడు వాళ్ళ పండుగలు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా గొడవలకు సంబంధించినటువంటి విషయాలు తెలిసినప్పుడు వైరుధ్యాలు ఏర్పడకుండా శాంతియుతంగా ఉండే విధంగా పీస్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఉంటుంది. సో ఇందులో చరిత్ర, సాంఘిక శాస్త్ర పాఠాలలో గాంధీజీ, నెల్సన్ మండేలా వంటి శాంతి దూతల చర్చలను చేర్చడం, కోకరిక్యులర్ యాక్టివిటీస్లో శాంతి క్లబ్బులు అంటే ఉపన్యాస పోటీలు, వ్యాస రూప పోటీలు, ఎస్సే రైటింగ్ పోటీలు, ఇటువంటివన్నీ శాంతికి సంబంధించి కొంచెం మైండ్తో ఆలోచించి ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేసేటటువంటివన్నీ కూడా పీస్ ఎడ్యుకేషన్ కిందకి వస్తాయి. సో ఉపాధ్యాయుని ప్రవర్తన, ఉపాధ్యాయులు తరగతి గదిలో పక్షపాతం లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తూ విద్యార్థులకు ఆదర్శవంతంగా నిలబడడం, అదేవిధంగా విద్యార్థులు గొడవలు ఇవన్నీ జరగకుండా శాంతియుతంగా ఉండే విధంగా వాళ్ళకు స్కిల్ అటువంటివి నేర్పించడం, సమతుల వాతావరణం, కుల, మత, లింగ భేదాలు లేకుండా విద్యార్థులందరినీ సమానంగా గౌరవించేటటువంటిదన్నీ కూడా శాంతి విద్యలోకి రావడం జరుగుతుంది. నెక్స్ట్, ఎడ్యుకేషన్ యాజ్ ఏ సోషల్ సిస్టమ్, ఒక సామాజిక వ్యవస్థగా విద్య అనేటటువంటిది ఎలా ఉంటుంది అనేటటువంటిది ఈ క్వశ్చన్ టైపే. ఇంకా 3-4 క్వశ్చన్లు ఉంటాయి, ఒకటే మోడల్ ఉంటాయి. మీకు కాన్సెప్ట్ అర్థమవుతుందంటే మీకు తోసింది రాసిన ఆన్సర్ సరిపోతుంది. మనిషి అనేటటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు జీవితంలో అంటే, అతను సంఘజీవి. అతనికి భార్య పిల్లలు ఉంటారు, అతనికి అమ్మ నాన్న ఉంటారు, అతనికి అన్న వదినలు, కొంత చుట్టాలు, వాళ్ళంతా ఉండి అతను ఏ విధంగా ఉంటాడు, ఒక కుటుంబంతో, ఒక ఇంట్లో ఒక 10 మందితోనో ఒక 5 మందితోనో ఉంటాడు. సో అతడు ఏమవుతుంది అంటే, ఒక పర్సన్ ఉన్నప్పుడు అతను సాధారణ పౌరుడు. ఇక అనేక మందితో అతను ఉన్నప్పుడు ఏమవుతుంది, అతను ఒక సంఘజీవి. సంఘజీవి అయినప్పుడు అతను ఎడ్యుకేషన్తో ముడిపడుతున్నప్పుడు కావచ్చు, అతను కుటుంబంలో నుంచి పాఠశాలకు తోలిస్తున్నప్పుడు కావచ్చు, పిల్లలు ఖచ్చితంగా పాఠశాలలోకి అంతర్భాగమైనప్పుడు ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా, ఆ కుటుంబం అంతా కూడా ఆ పాఠశాలల పర్యవేక్షణ చేస్తూ తమ పిల్లలు ఎలా చదువుతున్నారు అనేటటువంటిది చూస్తూ వాటి అన్నిటిని తెలుసుకోవడానికి, వాళ్ళకు ఉన్నటువంటి రైట్స్, మా పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ ఉంది అనేటటువంటి సామాజికతను తెలుసుకునేటట్లు చేస్తూ ఒక వ్యక్తులు, కుటుంబాలు అనేటటువంటివి జీవిస్తుంటాయి. సో ఇందులో సామాజికంగా విద్య అనేటటువంటిది ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రావాల్సినటువంటి విషయం. సో సమాజంలో స్వతంత్ర మరియు అంతర్భాగమైనటువంటి సామాజిక వ్యవస్థ, సోషల్ సిస్టమ్ అనేటటువంటిది ఎడ్యుకేషన్లో కూడా భాగం. అంటే సమాజంలో ఎడ్యుకేషన్ అనేటటువంటిది కూడా ఒక భాగమే అని చెప్పుకోవచ్చు. ఇది సమాజంలో ఇతర వ్యవస్థలైనటువంటి కుటుంబం, రాజకీయం, ఆర్థిక వ్యవస్థలతో డెఫినెట్గా ముడిపడి ఉండడం జరుగుతుంది. సో ప్రతి కుటుంబం నుంచి ఎవరైతే పిల్లలు స్కూల్ కూడా వెళ్తారు, సో వాళ్ళకు సంబంధించినటువంటి దగ్గరలో ఉన్నటువంటి పాఠశాలలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, సామాజికంగా వాళ్ళు కూడా రెస్పెక్టబుల్గా ఉండడం, ఆ కుటుంబం అంతా పాఠశాలను తెలుసుకోవడం, ఇటువంటివన్నీ సమాజంతో ముడిపడి ఉండేటటువంటివి అనమాట. ఒక సామాజిక వ్యవస్థగా ఇంటర్లింక్ అయి ఉంటుంది. ఒక క్వశ్చన్ కూడా ఇందులో ఆల్రెడీ ఉంటుంది, సమాజం మరియు పాఠశాల ఎలా సంబంధాన్ని కలిగి ఉంటాయని చెప్పి. సో నిర్మాణం, విధులకు సంబంధించినటువంటి అంశాలలో విద్యకు ఒక నిర్దిష్ట నిర్మాణం, పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మరియు నిధులు, ఇటువంటివన్నిటిని అందించడం. సాంస్కృతిక వారసత్వ బదిలీని ఇవ్వడం, అంటే మన విలువలను, ఆచారాలను, సంస్కృతిని ఒక తరం నుంచి మరొక తరానికి తమ పిల్లలకు అందించుకోవడం. అదేవిధంగా విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు పెంపొందించడం,
అదేవిధంగా ఏదైతే వివిధ శ్రేణుల్లో ఉన్నటువంటి పిల్లలందరినీ సమానంగా చూడడం, అదేవిధంగా సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను తొలగించి ఆధునిక ఆలోచనలు పెంపొందించడం కోసం విద్య అనేటటువంటిది ఒక కుటుంబంలో ఒక సామాజిక బాధ్యతగా ఒక పాఠశాల వరకు చాలా ఇంపార్టెంట్ అనేటటువంటిది. సో సామాజిక వ్యవస్థ ఒక విద్య. సో ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ అవసరం. సో ఏమవుతుంది, గవర్నమెంట్ కూడా ఫండ్స్ ఇవ్వాలి, ఒక స్కూల్ స్ట్రక్చర్ని నిర్మించాలి, వాటిని సమాజానికి అనుసంధానించడం ద్వారా వాళ్ళ పిల్లలను తమ తమ పాఠశాలల్లో చేర్పించడం, అలా కుటుంబం లాగానే పాఠశాల కూడా ఒక సామాజిక వ్యవస్థలాగా మారిపోతుంది అనమాట. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ సోషలైజేషన్ విత్ ఎగ్జాంపుల్. సాంఘీకరణ పద్ధతులు. సాంఘీకరణ అంటే ఏం లేదు, సమాజంలో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, పలానా ఎక్స్ పర్సన్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు. సో ఎక్స్ పర్సన్ ఎవరి చేత చెడ్డ పేరు లేకుండా ప్రతి ఒక్కరి చేత అతను మంచోడని అనిపించుకోవడం, అంటే మ్యాక్సిమం అతనికి చెడ్డ లేకుండా ప్రతి ఒక్కరితో మంచివాడు అనిపించుకోవడాన్ని మనం సాంఘీకరణ అని అంటాం. సో అలా అనిపించుకోవడం అనేటటువంటిది ఏముంటుంది, అందరికీ యోగ్యమైనటువంటి పనులు చేయడం, తీట పనులు చేయకుండా ఉండడం. సో అట్లా మంచివాడు లేక ఉండాలనేటటువంటిదే సమాజంలో ఉన్నటువంటి మనుషులకు దగ్గర అవ్వడమే సాంఘీకరణ. ఇప్పుడు సంఘం అనేటటువంటిది అనేక మందితో కూడుకున్నది కదా, అందులో సంఘంలోకి నువ్వు కూడా రావాలంటే ఏంటి, నువ్వు మంచిగా అయితే వస్తుంది, లేదంటే సంఘం రూల్స్కు అనుగుణంగా నువ్వు ఉంటే వస్తుంది. సో దట్స్ ఇట్ అనమాట. సోషలైజేషన్ అనేటటువంటిది ఏంటంటే ఒక వ్యక్తి సమాజంలో ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తిగా మారే ప్రక్రియనే మనం ఏమంటాం, సోషలైజేషన్ అని చెప్పి పిలుస్తాం అనమాట. సో సోషలైజేషన్ అనేటటువంటిది ఎట్లా వస్తుంది, తమ పిల్లలు ఒక చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటారు. తండ్రి నడిచే శైలి, మాట్లాడే విధానం, తండ్రి తీట పాస్ అయితే కొడుకు కూడా తీట పాస్ కావడం అట్లా. సో నెక్స్ట్ ఏంటి, ఇతరుల సూచనలు వినడం, అంటే సమాజం లేదా కుటుంబంలో ఇచ్చేటటువంటి సంకేతాలను సూచనలను తెలుసుకొని అబద్ధం చెప్పడం తప్పు అనేటటువంటిది కొన్ని అంశాలు ఉంటాయి కదా, అటువంటివి నేర్చుకోవడం ఇక ఉంటాయి అన్నమాట ప్రవర్తనలో. తదాత్మీకరణం, ఇప్పుడు మా టీచర్ మంచోడు, మా టీచర్ లేక నేను కూడా ఉండాలి అనేటటువంటి బుద్ధిలో పిల్లగాడు ఏర్పడుతున్నా అంటే సాంఘీకరణ పొందుతున్నట్లనే. మరియు రివార్డు పనిష్మెంట్, అంటే మంచి ప్రవర్తనకు బహుమతి ఉంటుంది, చెడు ప్రవర్తనకు శిక్ష ఉంటుంది. ఉదాహరణకు పరీక్షల్లో వచ్చిన మంచి మార్కులు వస్తే సైకిల్ కొనివ్వడం, తప్పు చేస్తే మందలించడం. ఇది మాత్రమే కాకుండా విధేయత, శిక్షకు సంబంధించినటువంటి అంశాలను మరిన్ని చూస్తే నువ్వు తప్పు చేస్తే నరకానికి పోతావు, మంచి చేస్తే స్వర్గానికి పోతావు అనేటటువంటి కాన్సెప్ట్లలో మనుషులు కూడా డివోషన్ పరంగా కూడా సాంఘీకరణను పొందుతుంటారు. ప్రతి ఒక్కరూ సాంఘీకరణ పొందుతున్నారంటే మనుషులంతా సంఘజీవులు కావడం చేతనే సాంఘీకరణ పొందుతున్నారు. విలువలు, ఎథిక్స్, మత ఆచారాలు, కుల ఆచారాలు అనేటటువంటివి కూడా సాంఘీకరణకు తోడ్పడుతుంటాయి అన్నమాట. వ్యతిరేకంగా ఏం చేయవు, కానీ మనుషులు ఒకరికొకరు కులం ఎక్కువ తక్కువలను ఇట్లా చేసుకోవడం వల్లనే ఇన్ఈక్వాలిటీ అనేటటువంటిది వస్తుంది. కానీ కులము, మతాలు ఇవన్నీ కూడా సాంఘీకరణలో తోడ్పడేటటువంటి అంశాలు అన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏదైతే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఆఫ్ సోషల్ ఈక్వాలిటీ, సామాజిక సమానత్వం, రాజ్యాంగ నిబంధనలు ఏంటనేటటువంటిది. సో ఇక్కడ రాజ్యాంగం భారతీయ పౌరులందరికీ ఏం చేస్తుంది, సమానమైనటువంటి హక్కులను కల్పిస్తుంది. సమానమైనటువంటి హక్కులు, అదేవిధంగా సమానమైనటువంటి కొన్ని ఫండమెంటల్ ప్రియాంబుల్స్ అనేటటువంటివి క్రియేట్ చేసుకున్నారు. దాంట్లో ఆదేశిక సూత్రాలు అని చెప్పి, హక్కులు అని చెప్పి కొన్నిటిని పెట్టుకున్నాను అనమాట. సో భారత రాజ్యాంగం పౌరులందరికీ సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ సమానత్వాన్ని, సోషల్ ఈక్వాలిటీని కల్పించడానికి ప్రియంబుల్లో ప్రాథమిక హక్కులతో ప్రత్యేక నిబంధనలను పొందుపరచడం జరిగింది. అంటే భారత రాజ్యాంగం ముందు ఉండేటటువంటి పీఠిక ఏదైతే ఉంటుందో ఆ పీఠికలో ప్రత్యేకమైనటువంటి హక్కుల గురించి, ప్రియంబల్స్ గురించి ఉన్నాయన్నమాట. సో సోషల్ ఈక్వాలిటీ అనేటటువంటిది ఏంటి, మొదటి క్వశ్చన్లో చెప్పిన కదా, ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి సోషల్ జస్టిస్ని కల్పించడం. సో అందులో ఉన్నటువంటి మనుషుల మధ్య ఆ తారతమ్యాలు లేకుండా సోషల్ జస్టిస్ కలిగినప్పుడు ఏమవుతుంది, సోషల్ ఈక్వాలిటీ అనేటటువంటిది వస్తుంది అనమాట. సో ఇందులో ఆర్టికల్ 14 ఏం చేస్తుంది, చట్టం ముందు అందరూ సమానులే మరియు చట్టం అందరికీ సమాన రక్షణ కల్పిస్తుందని తెలియజేస్తుంది. ఆర్టికల్ 15 ఏం చేస్తుంది, మతము, జాతి, కులము, లింగము ఇవన్నీ పుట్టిన స్థలం ఆధారంగా ఏ పౌరుడి పట్ల వివక్షత చూపకూడదని చెప్పి వివక్షత గురించి ఆర్టికల్ 15 అనేటటువంటిది పనిచేస్తుంది. ఆర్టికల్ 16 ఏంటి, ఉద్యోగ నియామకాల్లో కావచ్చు, పని వేతనాల్లో కావచ్చు, పౌరులందరికీ సమాన అవకాశాలను కల్పిస్తుంది అనమాట.
అదేవిధంగా ఆర్టికల్ 17 అనేటటువంటిది అస్పృశ్యత లేదా అంటరానితనం పూర్తిగా నిషేధించబడింది, దానిని పాటించడం శిక్షార్హం అనేటటువంటిది. అంటే నువ్వు తక్కువ జాతి అని చెప్పి, నువ్వు ఎక్కువ జాతి అని చెప్పి, నువ్వు పలానా అని చెప్పి ఆ వ్యక్తికి పని ఇవ్వకపోవడం, ఆ పలానా వ్యక్తిని మనం దూషించడం లాంటివన్నీ కూడా అస్పృశ్యత కిందికి రావడం జరుగుతుంది. అన్ని క్యాస్టులు ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్నిట్లలో కూడా మళ్ళీ ఎక్కువ తక్కువలు. ఇప్పుడు ఎస్సీలలో సబ్ క్యాస్టులు, ఎస్టీలలో సబ్ క్యాస్టులు, బీసీలలో సబ్ క్యాస్టులు ఉండి వాళ్ళలో వాళ్ళు, మనలో మనం డబ్బు ఎక్కువైతే అస్పృశ్యత చూపించడం, లేదంటే తిండి ఎక్కువైతే అస్పృశ్యత చూపించడం, ఇవన్నీ కూడా ఏంటి అన్టచబిలిటీని ప్రదర్శించడం కూడా చట్టం ముందు మనం శిక్షకు అర్హులమవుతాం అనమాట. అదేవిధంగా ఆర్టికల్ 46 అనేటటువంటిది బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ వంటి వాటికి ప్రత్యేక ఆర్థిక ప్రయోజనాలను చూపించడం, ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపించడం ఆర్టికల్ 46 అనేటటువంటిది పనిచేస్తుంది అనమాట. మీరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లో ఆర్టికల్స్ గురించి, హక్కుల గురించి రాయాలి. ఆ తర్వాత అడ్వాంటేజెస్ అని చెప్పి సోషల్ ఈక్వాలిటీ గురించి అడ్వాంటేజెస్ రాస్తే భారతీయ సమాజం మెరుగైనటువంటి సమాజంగా ఏర్పడుతుంది మరియు పౌరులందరూ సమానంగా చూడబడతారు, ఉచిత విద్య, ఉచిత వైద్యం వాటితో ప్రతి ఒక్కరికి ఏ కులము మతం లేకుండానే ఆ పథకాలన్నీ కూడా సమానంగానే వెళ్ళడం జరుగుతుంది. విద్యను పొందడం చేత సమాన అవకాశాలను పొందుతారు. అన్ని కులాలు, అన్ని మతాల నుంచి రాజకీయ ప్రాబల్యాన్ని పొందడానికి అవకాశాలను కల్పించడం. అంటే ఒక కులం వాళ్ళే రాజకీయం చేయాలి, మరొక కులం వాళ్ళు చేయొద్దు అనేటటువంటి విషయమే లేకుండా ఈ ఆర్టికల్స్ అనేటటువంటివి ఉన్నాయి. అందరినీ సమానంగా చూసేటటువంటి ఆర్టికల్స్ ఉన్నాయన్నమాట. సో ఈ సోషల్ ఈక్వాలిటీ గురించి మీరు అడ్వాంటేజెస్ అనేటటువంటిది కూడా హెడ్డింగ్ పెట్టి రాయండి. నెక్స్ట్ కల్చరల్ టాలరెన్స్ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్స్ టు ఎడ్యుకేషన్. సాంస్కృతిక సహనం, విద్యా అన్వయాలు. ఇప్పుడు సాంస్కృతిక సహనం ఉండడం కారణంగానే పాఠశాలలో అనేక రకాల మతాలకు సంబంధించినటువంటి పండుగల వాతావరణాన్ని జరపడం, ఆ పండుగలకు సంబంధించినటువంటి సెలవులు ప్రకటించడం, అన్ని మతాలను గౌరవించడం, విద్యార్థులందరినీ ఒకే తరగతిలో కూర్చునబెట్టి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది అందరికీ RT 2019 ప్రకారం ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్యను అనేటటువంటిది అందించడం. సో ఇందులో మతాలకు సంబంధించినటువంటి ఆచారాలకు సంబంధించినటువంటి పాఠ్య ప్రణాళికలను పాఠ్యాంశాలలో చేర్చడం. ఇప్పుడు బతుకమ్మ గురించి, బక్రీద్ గురించి, క్రిస్మస్ గురించి, అన్ని పండుగల గురించి పాఠ్యపుస్తకాలలో పిల్లలు చదువుకోవడం, ఇదంతా కల్చరల్ టాలరెన్స్ కిందికి రావడం జరుగుతుంది. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం కాబట్టి ఇక్కడ అనేక మతాలు అనేటటువంటివి ఉండడం జరిగింది. ఈ అనేక మతాలు అనేటటువంటివి కంప్లీట్గా వీటి డిఫరెంట్ జోనర్కి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి కదా. సో ఈ అనేక మతాలకు సంబంధించినటువంటి ఆచారాలను, వ్యవహారాలను పాఠశాలల్లో కూడా మనం గౌరవించడం, వాటికి సంబంధించినటువంటి హక్కులను కల్పించడం జరగాలన్నమాట. సో బహుళ సాంస్కృతిక విద్యా విధానం అంటే అన్ని మతాల గురించి, అన్ని సంస్కృతుల గురించి పాఠ్యపుస్తకాల్లో ఉండడం, సమాన ప్రాధాన్యత అనేటటువంటిది ఉండడం. అన్ని మతాల గురించి తీసుకున్నప్పుడు వాళ్ళ ఆహారాలు, అలవాట్ల గురించి ఏలన చేయకుండా చూడడం, వివక్షత రహిత వాతావరణాన్ని కలిగించడం. అదేవిధంగా సాంస్కృతిక ఉత్సవాలకు సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆ పాఠశాలల్లో రాష్ట్రాలు లేదా మతాలకు సంబంధించినటువంటి సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో అవగాహన పెంచడం. ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధించిన ఏముంటాయి, బతుకమ్మ స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసిండ్రు. సో ఏ మతం పిల్లలైనా సరే వాళ్ళకు సంబంధించినటువంటి అందరూ కూడా పాల్గొనే విధంగా సామరస్యంగా ఉండేటట్లు చేయడం, సహానుభూతిని పెంపొందించడం, భిన్నత్వంలో ఏకత్వాన్ని తీసుకురావడం, ఉపాధ్యాయుల శిక్షణ ద్వారా విభిన్న సంస్కృతులపై అవగాహన కల్పించడం. అంటే ఇప్పుడు ఒక ముస్లిం టీచర్ ఉందనుకోండి, ఈ ముస్లిం టీచర్కు హిందూ పండుగలు వాటి గురించి కూడా లెసన్ చెప్పాల్సిన సిచ్యువేషన్ వస్తే అతనికి కూడా శిక్షణను ఇవ్వడం, అందరినీ సమానంగా సామరస్యంగా చూడడం లాంటిది ఇది కల్చరల్ టాలరెన్స్ కిందికి రావడం జరుగుతుంది. సో అట్రిబ్యూట్స్ ఆఫ్ మోడర్నైజేషన్ అండ్ రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఆధునీకరణ లక్షణాలు ఏంటి, విద్య యొక్క పాత్ర ఏంటి అనేటటువంటిది. సో ఈ క్వశ్చన్కి మీరు అసలు మోడర్నైజేషన్ అంటే ఏంటిది, మోడర్నైజేషన్ కాన్సెప్ట్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ అనేటటువంటిది 4 హెడ్డింగ్లతో ఆన్సర్ రాయండి. ఇక్కడ డిసడ్వాంటేజ్లు కూడా ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. సో ఆధునీకరణ అంటే ఏంటంటే
పాత సాంప్రదాయ ఆలోచనల నుండి శాస్త్రీయంగా హేతుబద్ధమైనటువంటి ఆలోచనల వైపు సమాజం మారడం, అంటే సైంటిఫిక్గా విత్ ఎవిడెన్స్గా మనం సమాజంలో ముందుకు వెళ్ళడం. అంటే ప్రతి మూఢనమ్మకాన్ని మనం నమ్మకుండా, ప్రతి విషయాన్ని మనం పాటించకుండా, మన సైన్స్ చెప్తుందా, నిజమా కాదా, చేయొచ్చునా లేదా, ముందుకు వెళ్ళొచ్చునా లేదా అనేటటువంటి బ్రతిగమనాలను మనం ఎడ్యుకేషన్ ద్వారా ముందుకు తీసుకెళ్ళడమే. అంటే మనిషి నాగరికతలోకి రావడమే ఆధునీకరణ అని చెప్పుకోవచ్చు. అంటే ప్రతి 10 సంవత్సరాలకు మనిషి నాగరికతలోకి పెరుగుతుంటాడనమాట. అంటే ఇప్పుడు 2010 వరకు ఫోన్లు అనేటటువంటివి మనకు కీప్యాడ్ ఫోన్లు కనిపించడమే అరుదుగా అవుతుందన్నమాట. తర్వాత 15 వరకు కీప్యాడ్ ఫోన్లు పోయి డిస్ప్లే ఫోన్లు అన్నీ కూడా వచ్చినాయి. ఆ తర్వాత 20 వరకు ఇంటర్నెట్ సౌకర్యం మెరుగవ్వడం అనేటటువంటిది వచ్చింది. ఇక 20 తర్వాత మనకు ఆల్మోస్ట్ ఏఐ టెక్నాలజీ అనేటటువంటిది కూడా ఇంప్లిమెంట్ అవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు 2005లో ఉన్నటువంటి వ్యక్తి ఫోన్ యూజ్ చేసినప్పుడు అతను మొబైల్ నెంబర్ను టైప్ చేసి కాల్ వెళ్ళడాన్ని ఆశ్చర్యంగా చూసింటాడు. ఇప్పుడు 2026లో అతను తన చిత్రాన్ని జనరేట్ చేసి ఆ ఎదుటి వ్యక్తుల వద్ద తను కూడా ఉన్నట్లు ఏఐ చిత్రాన్ని జనరేట్ చేసుకోవడం లాంటి టెక్నాలజీకి వచ్చినప్పుడు ఇప్పుడు మరింత ఆశ్చర్యానికి లోను కావడం జరుగుతుంది. సో ఇదే మోడర్నైజేషన్ అనమాట. సో ఇందులో మోడర్నైజేషన్ జరగాలంటే ఏంటి? యాక్యురసీ ఉండాలి, హేతుబద్ధత ఉండాలి, ప్రతి విషయాన్ని సైన్స్ మరియు లాజిక్తో ఆలోచించాలి, సాంకేతిక పరిజ్ఞానం అనేటటువంటి దాంతో మనం ఆలోచించాలి. మనం సాంకేతిక పరిజ్ఞానం పెరగడాన్ని మనం ఆధునీకరణ, మోడర్నైజేషన్ అని చెప్పి అంటాం. పాతది కొత్తగా భాషించడమే మోడర్నైజేషన్. సో ఇక్కడ నిత్య జీవితంలో యంత్రాలు, కంప్యూటర్ల వాడకం అనేటటువంటిది పెరగడం, ఏఐ టెక్నాలజీ వరకు మనిషి వెళ్ళడం, ఇక్కడ గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాలకు వలసలు మరియు శ్రామికీకరణ లాంటివన్నీ కూడా, అంటే నగరీకరణ అనేటటువంటిది ఇక్కడ రావడం. అదేవిధంగా ఎడ్యుకేషన్లో ఎలా ఉంటుందంటే మూఢనమ్మకాలు తొలగించి శాస్త్రీయ పరిశోధనల వైపు విద్యా వ్యవస్థను మరల్చడం, ఆధునిక పరిశ్రమలకు అవసరమైనటువంటి సాంకేతిక నైపుణ్యాలను విద్యలో అందించడం, అంటే ఐటీఐ లాంటి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను అందించడం, అదేవిధంగా స్వేచ్ఛ, సమానత్వం, మానవ హక్కుల పట్ల విద్య గురించి పౌరులకు అవగాహన కల్పించడం లాంటివి కూడా ఈ ఆధునీకరణలో రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కిందకి వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి? కొత్త తరానికి సంబంధించినటువంటి టెక్నాలజీ కావాలి. ఆ పిల్లలకి మనం కొత్త తరం ఏసీ టెక్నాలజీ, ఏదైతే ఏఐ టెక్నాలజీ, టీవీలకు సంబంధించినటువంటి టెక్నాలజీ, సాఫ్ట్వేర్లకు సంబంధించినటువంటి టెక్నాలజీని మనం నేర్పించడం ద్వారా ఏమవుతుంది? మనం కొత్త తరంలోకి వెళ్ళగలుగుతాం. ఆధునీకరణలోకి మనిషి యొక్క అవసరాల దృష్ట్యా ఆధునీకరణలోకి వెళ్తామన్నమాట. సో ఇక్కడ సోషల్ స్ట్రాటిఫికేషన్ అండ్ ఎడ్యుకేషన్, సామాజిక స్థరీకరణ విద్య అనేటటువంటిది ఏంటి? ఇక్కడ స్ట్రాటిఫికేషన్ మీద క్వశ్చన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు నార్మల్గా ఒక పిరమిడ్ ఆకారం తీసుకుందాం. ఈ పిరమిడ్ ఆకారంలో వివిధ పొరలుగా మనం గీద్దాం. ఈ పొరలన్నిటిని మనం ఏమంటాం? స్థరీకరణ, స్ట్రాటిఫికేషన్ అని చెప్పి అంటాం. అంటే ఇప్పుడు బ్రహ్మదేవుడి తల నుంచి కొంతమంది పుట్టినరు, భుజాల నుంచి కొంతమంది పుట్టినరు, ఛాతి నుంచి కొంతమంది పుట్టినరు, ఆ తర్వాత పాదాల నుంచి కొంతమంది పుట్టినరు అనేటటువంటి భావజాలం ఏంటి? స్ట్రాటిఫికేషన్. ఇప్పుడు మనిషి యొక్క సంస్కృతి పరంగా తీసుకుందాం. ఒక వ్యక్తి ఆహారాన్ని ఒక రకంగా తింటాడు, ఇంకొక వ్యక్తి ఆహారం ఒక రకంగా వండుకొని తింటాడు, ఆ తర్వాత ఇంకో వ్యక్తి తన జీవన విధానం, ఇల్లు, ఇటువంటి పరిస్థితుల్లో ఆహారాన్ని తింటాడు అనేటటువంటి విషయాలన్నీ కూడా మారుతూ వచ్చినాయి. డిఫరెంట్గా ఉంటాయి. అది కులం పరంగా ఒక రకంగా ఉంటుంది, మతం పరంగా ఒక రకంగా ఉంటుంది, డబ్బు ఉన్నోళ్ళు లేనోళ్ళ దాని పరంగా ఒక రకంగా ఉంటుంది. ఇవన్నీ కల్చరల్ టాలరెన్స్ లాంటి అంశాలు స్ట్రాటిఫికేషన్లో కూడా వస్తాయి. అంటే సామాజిక స్థరీకరణ ఏంటి? సమాజంలో వివిధ దొంతరాలు ఉండడం, అంటే వివిధ స్టేజ్లలో సమాజం అనేటటువంటిది నిర్మించబడడం, డిఫరెంట్ క్యాస్ట్లతో సమాజం నిర్మించబడడం, ఇటువంటిదంతా స్ట్రాటిఫికేషన్. అంటే సమాజాన్ని కులం, వర్గం, లింగం వంటి ఆధారంగా చేసుకొని హెచ్చు తగ్గులు, పొరలుగా విభజించడాన్ని సామాజిక స్థరీకరణ అంటాం. ఈ సామాజిక స్థరీకరణ వల్ల ఏమవుతుంది? ఎక్కువ తక్కువలుగా ఉన్నటువంటి వాళ్ళను బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇట్లా ఓసీ, ఈడబ్ల్యూసీ కేటగిరీలను డివైడ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఎవరికి ఎంత రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్లను మనం అందించవచ్చును అనేటటువంటిది మనకు ఒక సోషల్ ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్ అనేటటువంటిది ఏర్పడుతుంది. సో ఈ క్వశ్చన్ ఏంది బాయ్? చాలా ఈజీ. ఏంటి? స్ట్రాటిఫికేషన్ అంటే ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి వివిధ స్టేజీలు, ఆ స్టేజీలు ఎట్లెట్లా డివైడ్ అవుతాయి అనేటటువంటిది క్వశ్చన్. నువ్వు పరిచయాన్ని ఒక పేజీన్నర రాయండి. ఆ తర్వాత స్ట్రాటిఫికేషన్ వల్ల ఉపయోగాలు ఉన్నాయి, డిసడ్వాంటేజెస్లు ఉన్నాయి,
వాటిని రాయండి. ఇప్పుడు కుల వ్యవస్థ, ఈ కుల వ్యవస్థ ద్వారా సమాజాన్ని వివిధ స్టేజీలుగా విభజించడం అనేటటువంటిది ఉంటుంది. సో దీనివల్ల అన్టచబిలిటీ వస్తుంది, అన్ఈక్వాలిటీ అనేటటువంటిది వస్తుంది. సో ఇది ఒక రకంగా సమాజంలో ఇష్టం లేనటువంటి వ్యవస్థ. అంటే సమాజాన్ని వివిధ సెక్షన్లుగా విభజించడానికి కుల వ్యవస్థ అనేటటువంటిది సమాజం ఆమోదిస్తలేనటువంటిది అనమాట ఈ తరం మధ్యలో. సో తరగతి వ్యవస్థ అంటే డబ్బు, పని, విద్యపై ఆధారపడినటువంటి బహిరంగ వ్యవస్థ. ఇది పైకి కిందికి వెళ్ళడానికి అనుమతినిస్తుంది. అయితే ఈ వ్యవస్థ అనేటటువంటిది అందరికీ ఆమోదయోగ్యమైనటువంటిది అని చెప్పొచ్చు. ఇప్పుడు డబ్బు ఉన్నటువంటి వ్యక్తి పైన ఉంటాడు, సాధారణంగా కష్టపడే వ్యక్తి కింద ఉంటాడు. ఈ కష్టపడేటటువంటి వ్యక్తి ఎక్కువ డబ్బును సంపాదిస్తే అతను కూడా పై స్టేజ్లోకి వెళ్తాడు. ఈ పై స్టేజ్లో ఉన్న వ్యక్తి తిరిగిండు అనుకో మళ్ళీ కింది స్టేజ్లోకి కూడా వస్తాడనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, తరగతి ఇది డబ్బు లేదా పని అంశాలను తెలియజేస్తుంది. యోగ్యత ప్రాతిపాదిక అంటే ఇది కంప్లీట్గా ఎడ్యుకేషన్ మీద, ర్యాంకింగ్ మీద, ప్రతిభ, పని, స్కిల్స్, ఎక్స్పీరియన్స్ మీద ఉంటుంది. ఇప్పుడు నార్మల్గా మీరు బీఈడ్లోకి వచ్చిందంటే ఎడ్సెట్ ఎగ్జామ్ రాస్తేనే వచ్చిండ్రు. సో ఎడ్సెట్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్ వచ్చినోడు పైన ఉన్నాడు, చెడ్డ ర్యాంక్ వచ్చినోడు ప్రైవేట్ కాలేజ్లో కిందుండి మనం ఫీజులు కట్టలేక సస్తున్నట్లు ఉంది అనమాట. సో ఇక్కడ ప్రైవేట్ కాలేజీలో రాకుండా మంచి ర్యాంకింగ్ వచ్చింటే గవర్నమెంట్లో వస్తున్నాయి. ఈ పాడమల్ని కాలేజీలో ఉండకుంటారు కదా. సో కొంతమంది ప్రైవేట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు. సో ఇక్కడ ఏంటి, యోగ్యత ప్రాతిపదికన కూడా మనం ఏం జరుగుతుంది, స్ట్రాటిఫికేషన్ అనేటటువంటిది జరుగుతుంది. భారతదేశంలో అనేక కులాలు, అనేక మతాలు, అనేక అస్పృశ్యతల మధ్య ఈ స్ట్రాటిఫికేషన్ అనేటటువంటిది కులాలు వివిధ రకాలుగా మనకు కథలుగా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఈ స్ట్రాటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇమేజ్ చూడండి, మీకు అర్థమైపోతుంది. కింది స్టేజ్లో ఫార్మర్స్, స్లేవ్స్ లాంటి వాళ్ళు, క్రాఫ్ట్స్, మెకానిక్స్, ఇట్లా వివిధ కులాలు వివిధ అంతరాలుగా మనం ఏర్పాటు చేయడం, తర్వాత బాగా డబ్బున్న దొరల వంటి అంశాలను తీసుకురావడం. సో ఈ స్ట్రాటిఫికేషన్ అనేటటువంటిది డిఫరెంట్గా ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు కాకుండా అనేక రకాలుగా కూడా ఉంటుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా ఉంటుంది, ఎకానమీ పరంగా ఉంటుంది, డిఫరెంట్ స్టేజ్లుగా ఉంటుంది అనమాట. ఆహారపు అలవాట్ల ప్రకారం కూడా స్ట్రాటిఫికేషన్ ఉంటుంది. సో ఇక్కడ పాశ్చాత్య సందర్భం ఏంటంటే జాతి ఆధారంగా వీళ్ళు ఎక్కువ తక్కువగా, నాణ్యమైన విద్య ఆధారంగా ఎక్కువ తక్కువగా ఆ సమాజంలో ఉన్నటువంటి వ్యవస్థలను స్ట్రాటిఫికేషన్ చేసిండ్రు. అదేవిధంగా భారతీయ మరియు పాశ్చాత్య రెండింటిలోనూ విద్య అనేటటువంటిది స్థరీకరణ గోడలను బద్దలు కొట్టి వెనుకబడిన వర్గాల వారు ముందులో ఉన్నటువంటి వాళ్ళు చదువుకోకపోతే వెనక్కు రావడం అనేటటువంటిది రెండు వ్యవస్థల్లో, ఇండియన్లో ఉంది, ఫారెన్లో వెస్ట్రన్లో కూడా ఉందన్నమాట. ఇది స్ట్రాటిఫికేషన్కి సంబంధించిన ప్రశ్న. నెక్స్ట్, జెండర్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ స్కూల్స్. పాఠశాలలో లింగ అసమానతలు. మన దేశం ఏ దేశము, పితృస్వామ్య వ్యవస్థ. అంటే నాయన ఏం చెప్తే అదే అనమాట. సో భారతదేశం పితృస్వామ్య వ్యవస్థ కాబట్టి మొదట్లో ఓటు హక్కుని కూడా ఇవ్వలేనటువంటి అంశం జరిగింది. మహిళలకు ఓటు హక్కు ఇవ్వలేనటువంటి అంశం కూడా జరిగింది. ఆ తర్వాత మహిళలందరినీ పురుషులందరితో సమానంగా చూడడం, చట్టసభల్లో ప్రాధాన్యత ఇవ్వడం, ఉద్యోగ అవకాశాల్లో ప్రాధాన్యత ఇవ్వడం, ఎడ్యుకేషన్ సీట్ కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇవ్వడం, ఇలా మహిళలకు కూడా ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్లను తీసుకురావడం వల్ల లింగ అసమానతలు లేకుండా ఈక్వాలిటీ, సోషల్ ఈక్వాలిటీ కూడా రావడానికి కృషి చేయడం అనేటటువంటిది పాఠశాల విద్యా వ్యవస్థలో ఉంటుందన్నమాట. ఇక రూఢ్యాలు అనేటటువంటిది ఏంటంటే కేవలం పురుషులే చేస్తారు, ఈ విమానం పురుషుడే నడుపుతాడు, స్త్రీ నడపలేదు అనేటటువంటిది సమాజం తయారు చేసినటువంటి ఒక వాతావరణం అనమాట. సో దాన్ని మనం బద్దలు కొట్టినట్లయితే పాఠశాలల్లో కావచ్చు, వివిధ వ్యవస్థలలో కావచ్చు, లింగ సమానతలు అనేటటువంటిది ఉంటాయన్నమాట. సో ఇక్కడ లింగ సమానత్వాలకు సంబంధించినటువంటి అంశాలు చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో మగపిల్లలను ప్రైవేట్ స్కూళ్ళకు, ఆడపిల్లలను ప్రభుత్వ స్కూళ్ళకు పంపడం, ఇటువంటిదంతా కూడా లింగ అసమానత్వానికి సంబంధించినటువంటిది అనమాట. సో బాలికల చదువు అనేటటువంటిది మధ్యలో ఆపేయడం, డ్రాప్ అవుట్స్ చేయడం, పెళ్ళిళ్ళు చేయడం, ఇదంతా ఏమవుతుంది, లింగ అసమానత్వానికి సంబంధించి. కొడుకు ఉడితేనే దేశోద్ధారకుడు, సమాజంలో ఉంటాడు, మాకు పేరు తీసుకొస్తాడు, ఇల్లును మంచిగా చూసుకుంటాడు, మాకు గంజి వస్తాడంటే 10th క్లాస్ ఇంటర్ అయిపోయిన తర్వాత ఆ పిల్లను తీసుకొని పట్టుమని పోతాడు అనమాట. సో ఏమవుతుంది, ఇక్కడ స్త్రీ పురుషులు ఇద్దరిని సమానంగా చూస్తే, అందరూ సమానంగా నేను చూస్తే, అందులో ఎవరు వాళ్ళ యోగ్యతను బట్టి గొప్పోళ్ళు అవుతారో మనం చెప్పలేము. కానీ పుట్టినప్పుడే కొడుకే గొప్పోడు, బిడ్డ గొప్పది కాదు అనేటటువంటి వాతావరణంలో కొడుకుని ప్రైవేట్ స్కూల్కి వేసి బిడ్డని గవర్నమెంట్ స్కూల్కి వేయడం
తప్పు అని చెప్తున్నారు. ఇక్కడ వేస్తే ఇద్దరిని ప్రైవేట్కి వేస్తే ఇద్దరిని గవర్నమెంట్కి అనేటటువంటిది. ఇక్కడ మరొకటి చూస్తే పుస్తకాలలో వంట చేసే చిత్రాలకు మహిళలను, పైలట్ లేదా డాక్టర్ చిత్రాలకు పురుషులను చూపించడం లాంటిది ఈ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ కిందకే రావడం జరుగుతుంది అనమాట. క్రీడలు ఇతర రంగాల్లో ఈ ఆటలను ఆడపిల్లలు ఆడలేరు, మగవాళ్ళు మాత్రమే ఆడగలరు అనేటటువంటిది. సాంస్కృతిక నృత్యాలకు కేవలం ఆడపిల్లలని కేటాయించడం, డ్యాన్సులు ఆడపిల్లలే చేయాలి, భరతనాట్యం ఆడపిల్లలే చేయాలి, ఇటువంటివన్నీ సమాజం తయారు చేయడం. అదేవిధంగా బాలికల పాఠశాలలో ప్రత్యేక మరియు సురక్షితమైనటువంటి మరుగుదొడ్లు, వసతి లేకపోవడం వల్ల వారు పాఠశాలలకు దూరం కావడం, ఇటువంటివన్నీ కూడా లింగ అసమానత్వాన్ని చూపిస్తాయి. క్లాస్ లీడర్గా ఎప్పుడు మగపిల్లవాడిని ఎంపిక చేయడం లాంటి చిన్నపాటి వివక్షతలు కూడా ఉండకుండా ఈ ఏదైతే జెండర్ ఈక్వాలిటీకి సంబంధించినటువంటిది ఏదైతే ఉంటుందో ఈ జెండర్ ఈక్వాలిటీ అనేటటువంటిది కంప్లీట్గా స్త్రీ పురుషులను ఇద్దరిని సమానంగా చూసేటటువంటి బాధ్యత పౌరులందరి మీద ఉందని చెప్పి మీరు ఈ ఈక్వాలిటీస్ ఎలా జరుగుతాయని చెప్పి కులం, మతం, లింగం, వర్గం, సో తల్లి పితృస్వామ్య వ్యవస్థగా భారతదేశం కావడం, అదేవిధంగా రూఢ్యాలుగా ఉండడం అంటే పురుషులే చేయగలరు అనేటటువంటి భావజాలంలో ఉండడం అనేటటువంటి కాన్సెప్ట్ ఒక పేజీన్నర రాయండి. ఆ తర్వాత లింగ అసమానత్వాన్ని ఎలా తొలగించాలి అనేటటువంటిది మరొక పేజీ రాయండి. ఆ తర్వాత అడ్వాంటేజెస్ అంటే లింగ అసమానత్వం లేకుండా అందరూ సమానత్వంగా ఉంటే అడ్వాంటేజెస్ ఏంటి అనేటటువంటిది రాయవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ని చూసినట్లయితే ఈ లింగ సమానత్వానికి సంబంధించినటువంటి ఇమేజ్ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, స్త్రీ పురుషులు ఇద్దరిని సోషల్ జస్టిస్ కిందికి తీసుకురావడం, సమానత్వాన్ని తీసుకురావడం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విద్యా సమాజం పరస్పర సంబంధం ఏంటనేటటువంటిది. ఇదివరకు మీకు మూడో క్వశ్చన్లోనే చెప్పిన సోషల్ అనే ఏదైతే సామాజిక వ్యవస్థగా విద్య ఉంటుంది కాబట్టి విద్య అనేటటువంటి సమాజంతో ఇంటర్లింక్ అయ్యే ఉంటుంది. సో వ్యక్తి సంఘజీవి కాబట్టి సంఘంలో జీవిస్తున్నాడు కాబట్టి వ్యక్తి పాఠశాల వ్యవస్థకు వెళ్ళినప్పుడు అక్కడ తనతో పాటు మరింత మంది పాఠశాలలో ఉంటారు. సో తరగతి గది కూడా ఒక ఏదైతే సోషలైజేషన్కి సంబంధించి అంటే సాంఘీకరణ జరుగుతున్నటువంటిది, అంటే అక్కడ మనుషులంతా దగ్గర అవ్వడం లాంటిది ఒక తరగతి గది వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని మా క్లాస్మేట్ అని చెప్పుకోవడం వాతావరణం ఏంటి, సాంఘీకరణకు సంబంధించినటువంటి అంశాలు. సో ఇక్కడ విద్య సమాజంతో ఎలా సంబంధాన్ని కలిగి ఉంటుంది అనేటటువంటిది చూసినట్లయితే సమాజం యొక్క అవసరాల కోసం, సమాజంలో ఉన్నటువంటి మారుతున్నటువంటి ప్రైవేటైజేషన్ని తట్టుకోవడం కోసం విద్య అనేటటువంటిది ఎంతో అవసరం. సో అది దేనివల్ల సాధ్యమవుతుంది, పాఠశాలలో తరగతి గదిలో తెలుసుకోవడం వల్ల విద్యార్థులకు కొత్త జనరేషన్ని ఎట్లా డీల్ చేయాలనేటటువంటిది తెలుస్తుంది. సంస్కృతి రాజకీయ వ్యవస్థగా విద్యా విధానం అనేటటువంటిది రూపొందడం జరుగుతుంది. ఉదాహరణకు ఐటీ రంగం పెరిగాక స్కూళ్ళల్లో కంప్యూటర్ విద్యను చేర్చడం, టెక్నాలజీ పెరగడం వల్ల కంప్యూటర్ ల్యాబ్లను, డిజిటల్ బోర్డులను, ప్రొజెక్టర్లను అందించడం ఇటువంటిది అనమాట. సో నెక్స్ట్ చూసినట్లయితే సాంస్కృతిక ప్రసారం అంటే పాఠశాలలు జ్ఞానాన్ని, చరిత్రను కొత్త తరాలకు అందించడం. సాంఘీకరణ అంటే విద్యార్థులు స్థలాన్ని పంచుకోవడం, నియమాలను పాటించడం, కలిసి కూర్చోవడం, కలిసి పనిచేయడం, కలిసి తినడం, ఇదంతా సోషల్ ఈక్వాలిటీ అనేటటువంటిది సోషలైజేషన్లో వస్తుందన్నమాట. నేర్చుకోవడం అనేటటువంటిది పాత సమస్యలను పరిష్కరించి సమానత్వాన్ని మెరుగుపరిచేటటువంటి కొత్త ఆలోచనలను రేకెత్తించడం లాంటి అంశాలు రావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ విద్య అనేటటువంటిది సొసైటీలో ఉండడం జరుగుతుంది. ఈ సొసైటీకి కావాల్సినటువంటి అవసరాలను ఎడ్యుకేషన్ అనేటటువంటిది తీరుస్తుంది. అది టెక్నాలజీ పరంగా, కమ్యూనికేషన్ పరంగా, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, ఏదైతే ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ సర్వైవల్ కోసం కూడా ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. సో మరొక క్వశ్చన్లో విద్య మూలధనంగా అనేటటువంటి దాంట్లో కూడా ఇటువంటి కాన్సెప్టే ఉంటుంది. చూడండి, ఏదైతే సతీసాగమనం, బాల్య వివాహాలు లాంటి నిర్మూలన వల్ల విద్య చదువుకున్న వాళ్ళ వల్లనే సాధ్యమైందనమాట. సో చదువుకున్నపోతే ఏమవుతుండే, అట్లనే ఉంటుండిపోతుండే, కమ్యూనల్ శక్తులు అనేటటువంటివి ఉంటుండే. ఇప్పుడు సమాజానికి కావాల్సినటువంటి డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు విద్యా వ్యవస్థనే తయారు చేసిస్తుంది. విద్యా వ్యవస్థ వల్లనే సమాజంలో ఉన్నటువంటి అవసరాలు అనేటటువంటివి తీరుతాయి. సమాజానికి అవసరమైనటువంటి నైతిక, ప్రజాస్వామ్య, ఆర్థిక మరియు స్వావలంబన కలిగినటువంటి అంశాలన్నీ కూడా ఎప్పుడు సంఘం విద్యా వ్యవస్థ నుంచే తీర్చుకుంటుంది అనేటటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటిది అయ్యా అంటే, ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉంది, అది సమాజానికి ఎట్లా పనిచేస్తుంది. సమాజంలో వివిధ అవసరాలు ఉన్నాయి. రోగిష్టి ఉన్నాడు,
ఒక ప్రాంతానికి వెళ్ళవలసినటువంటి వ్యక్తి ఉన్నాడు, ఒక బాధ కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏంటి, ఎడ్యుకేషన్ ద్వారానే అవసరం. ఒక రైతు ఉన్నాడు, అతనికి బోరుబాయి అవసరం, అది 100 ఫీట్లలో నీళ్ళు వస్తలేవు, 1000 ఫీట్లు వేయాలి. 1000 ఫీట్లు వేయాలని అంటే తవ్వలేడు. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉండడం వల్ల ఒక మిషన్ తయారు చేస్తాడు, ఆ మిషన్తో 1000 ఫీట్లు వెళ్తాడు. సో ఎడ్యుకేషన్ ఎప్పుడు కూడా విద్యా వ్యవస్థ అనేటటువంటిది సంఘాన్ని సురక్షితంగా, సంఘం అవసరాల దృష్ట్యా మాత్రమే ఎడ్యుకేషన్ కరికులం కూడా ఉంటుందని చెప్పవచ్చు అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ బిహేవియర్, సామాజిక ప్రవర్తన భావన అనేటటువంటిది ఏంటి? ఇక్కడ ఇంతవరకు చెప్పిన 10 క్వశ్చన్ల సారాంశం లాంటి అంశమే ఈ 11వ క్వశ్చన్. సామాజిక ప్రవర్తన అంటే ఒక వ్యక్తి సమాజంలోని ఇతర వ్యక్తులతో లేదా సమూహాలతో జరిపేటటువంటి పరస్పర చర్యలు కావచ్చు, ప్రతిచర్యలు కావచ్చు, సామాజిక బిహేవియర్ అని చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి సమాజంలో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులతో మాట్లాడడం కావచ్చు, వాళ్ళతో ఉండేటటువంటి బిహేవియర్ కావచ్చు, తన యొక్క ప్రవర్తనని మనం సోషల్ బిహేవియర్ అని అంటాం. సో సమాజం నిర్దేశించిన నియమ నిబంధనలు, చట్టాలను, నైతిక విలువలకు లోబడి ఉండడం అంటే తనకెంత ఫ్రీడమ్ ఉన్నా ఇతరుల లిబర్టీని తీసుకోకుండా, అంటే రోడ్డు నీకు కూడా ఉంది కానీ రోడ్డు మీద నీకు పడుకోవడానికి హక్కు లేదు, రోడ్డు మీద నువ్వు నడవడానికి మాత్రమే హక్కు ఉంది. సో ఇది సోషల్ బిహేవియర్ కిందికి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు పాఠశాల నీకు కూడా ఉంది, నీవు పాఠశాలకు వెళ్ళి చదువుకో, కానీ నువ్వు పాఠశాలలో వెళ్ళి నువ్వు జల్సాలు చేయడానికో, పాఠశాలలో వెళ్ళి అసాంఘిక కార్యక్రమాలు చేయడము, పాఠశాలల్లో మందాడానికి వెళ్ళడము, పాఠశాలని పూజలు చేయడానికో ఇవన్నీ ఉండవు అనమాట. సో సోషల్ బిహేవియర్ ఏంటి, ఎథిక్స్, అక్కడ ఏం జరగాలనో అటువంటిది. గుడిలో పూజ జరగాలన్నప్పుడు గుడిలో పూజనే జరగాలన్నమాట. ఇటువంటివన్నీ కూడా సోషల్ బిహేవియర్ కిందికి రావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ సోషల్ బిహేవియర్ వల్ల ఏమవుతుంది, సాంఘీకరణ మరింత ప్రస్ఫుటంగాను, సాంఘీకరణ మెరుగ్గాను, ఆధునీకరణకు ఏదైతే నాగరికత కలిగినటువంటి ప్రపంచంలోకి వెళ్ళేటప్పుడు సోషల్ బిహేవియర్ మంచిగా ఉంటే, ఇప్పుడు ఒక సూక్తి ఉంటుంది, ఏంటి ఉంటుంది, రాజు మంచోడైతే ప్రజలు కూడా మంచోళ్ళే. సో ఇక్కడ ఏంటి దాని మీనింగ్ అంటే, ఒక వ్యక్తి ఒక పై పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి మంచోడు అయిన అనుకోండి, మిగిలిన వాళ్ళు కూడా మంచోడు అవుతారు. రాజ్యం మంచోళ్ళు అంటే ఏంటి, ఆ సోషల్ బిహేవియర్ వల్ల ఆ రాజ్యానికి మంచి పేరు అనేటటువంటిది రావడం జరుగుతుంది. తండ్రి తూకుమార అయిన అనుకోండి, కొడుకుని కూడా తూకుమార అనే అంటారు. ఒక తరంలో ఒక ఇంటి పేరు, ఒక ఇంటిలో ఒక వ్యక్తి దొంగతనం చేసిండు అనుకోండి, తర్వాత పలానా వ్యక్తులు కొంతమంది అతన్ని దొంగలు అన్నారు అనుకోండి, కొన్ని తరాల తర్వాత కూడా వాళ్ళని అట్లనే పిలుస్తుంటారు అనమాట. అంటే ఒక తరంలో జరిగినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో, ఆ సోషల్ బిహేవియర్ ఏదైతే ఉంటుందో, సాంఘీకరణ అనేటటువంటిది వాళ్ళకి అదే గుర్తింపును ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి, ఈ సోషల్ బిహేవియర్ మెరుగుపడడానికి వివిధ సలహాలు, సూచనలు అనేటటువంటి మీరు ఒక పేజీ రాయండి. పరస్పర సహకారం అనేటటువంటి సోషల్ బిహేవియర్ కిందకే రావడం జరుగుతుంది. సో ఇద్దరు వ్యక్తులు ఒక కామన్ ఐడియాలజీ మీద కలిసి పనిచేయడం, ఇద్దరు వ్యక్తులు వివిధ గ్రూపులుగా ఉండి ఒకే పనిని చేయడం. ఇప్పుడు ఒక ఏదైతే మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ఉంది, అందులో అందరు కలిసి ఒక ఉమ్మడి పనిని చేయడం, పరస్పర సహకారం చేసుకోవడం, ఇటువంటిదంతా ఉమ్మడి లక్ష్యం కోసం జరిగేటటువంటిదంతా కూడా చూపిస్తుంది సోషల్ బిహేవియర్ కింద. సంఘర్షణ అంటే అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు సంఘర్షణలతో విభేదాలు అనేటటువంటివి రావడం వల్ల, ఆ విభేదాలు అనేటటువంటివి ఎలా ఉంటాయి, ఇక్కడ మంచి చెడు అంతా సోషల్ బిహేవియరే. ఇక్కడ కేవలం మంచి మాత్రమే సోషల్ బిహేవియర్ కాదు, చెడు కూడా సోషల్ బిహేవియర్. అంటే ఆ వ్యక్తి సమాజంలో ఎట్లా బిహేవ్ చేస్తున్నాడు. ఇప్పుడు సంఘర్షణలు ఎట్లాంటివి చూపిస్తాయంటే, పలానా ఎక్స్ అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు, వై అనే వ్యక్తితో ఎప్పుడు గొడవ పడ్డాను అనుకోండి, వై అనే కుటుంబంతో ఎప్పుడు గొడవ పడ్డాను అనుకోండి, ఎక్స్ అనేటోడు ఎప్పుడు సంఘర్షణలోడు, తూకుమారి ఎప్పుడు గొడవలు పడుతుంటాడు అనేటటువంటి కాన్సెప్ట్ వస్తుంది. ఇది సోషల్ బిహేవియర్. అతను ప్రవర్తిస్తున్నటువంటి విధానాలు మాత్రమే మనకు అవసరం, అది మంచి చెడు అవసరం లేదు. అదే సోషల్ బిహేవియర్ చెప్తుంది అనమాట. సారూప్యత అంటే సమాజం లేదా సమూహం నియమ నిబంధనలకు అనుగుణంగా ప్రవర్తించడం, పరోపకారం, ఇతరులకు పనిచేసి పెట్టడం, సహకారంగా ఉండడం లాంటివి. పోటీ మరియు సంఘర్షణ అంటే వనరుల కోసం ఇతరులతో పోటీ పడడం, అభిప్రాయ భేదాల వల్ల గొడవలు పడడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు అన్నదమ్ములకు ఇంత భూమి పంచిచ్చింది అనుకోండి, పంచిస్తానంటే మధ్యలో గెర్స్ ఉంటుంది కదా, ఇది ఈడు వరకు ఉండే, ఇది ఆడు వరకు ఉండే అనేటటువంటి భూమి పిచ్చింది అనుకోండి, దానివల్ల ఒక గొడవ వస్తుంది. గొడవ వస్తే చూసిన పక్కన వాళ్ళు ఏమనుకుంటారు, పలానా కమ్యూనిటీ వాళ్ళు, పలానా కులపళ్ళు,
పలానా ఇంటోళ్ళు ఎప్పుడు భూమి పిచ్చి గొడవలే ఉంటాయి అనేటటువంటి వాతావరణం ఏర్పడుతుంది. సో ఇదంతా ఆ కుటుంబం మీద ఒక ముద్ర పడుతుంది. పలానా సోషల్ బిహేవియర్ అనేటటువంటిది ఒక ముద్ర పడుతుంది అనమాట. వాళ్ళు ఎప్పుడు కయ్యాలొల్లే అనేటటువంటిది, వాళ్ళ ఇంటి పేరు కయ్యోళ్ళు అనేటట్లా ఇట్లా ఏర్పడుతుంది అనమాట. సో దానివల్ల ఏమి ఏర్పడుతుంది, సోషల్ బిహేవియర్ అనేటటువంటిది కూడా సమాజంలో ఒక అంతర్భాగంగా మారిపోతుంది అనమాట. ఇక్కడ సామాజిక అభ్యసనం అనేటటువంటిది అంటే పుట్టినప్పటి నుంచి చుట్టుపక్కల వాతావరణం, కుటుంబం, స్నేహితులు, సామాజిక ప్రవర్తన అనేటటువంటిది ఏర్పాటు కావడం జరుగుతుంది. సోషల్ బిహేవియర్ అంటే ఏంది, నువ్వు ఇతరులతో ఎట్లా ప్రవర్తిస్తున్నావు అనేటటువంటిది. ఆ ప్రవర్తనను వేరే వాళ్ళు డిస్కషన్ చేస్తుంటారు కదా, పలానోడికి ఇట్లా అట్లా అనేటటువంటిది. దానికి మంచి చెడులకు పాఠశాల విద్యా వ్యవస్థలు మంచిని ప్రోత్సహించడానికి ప్రయత్నం చేస్తాయి. సమాజంలో వివిధ సెక్షన్లు, తాగుబోతు సెక్షన్ ఉందనుకోండి, చెడుగా ప్రవర్తించేటటువంటి ధోరణిని తీసుకొస్తాయి అనమాట. ఇది సోషల్ బిహేవియర్. ఇప్పుడు బోనాల పండుగ అవుతుంది అనుకోండి, ఎప్పుడు ఆ ఊర్లో బోనాల పండుగ అయినప్పుడు గొడవలు అయినాయి అనుకోండి, పలానా ఊళ్ళో బోనాలు అయితే అంటే గొడవలు ఉంటాయి, ఆడికి వెళ్ళి చూద్దాం అనేటటువంటి అంశంతో వెళ్తారు. అంటే ఆ వెళ్ళినటువంటి వ్యక్తి ఏ ఉద్దేశంలో వెళ్ళిండు, అక్కడ ఉన్నటువంటి సోషల్ బిహేవియర్ని చూసి ఆనందపడడానికి వెళ్ళింటాడు అనమాట. ఇది సోషల్ బిహేవియర్. ఐ హోప్ డెప్త్గా మీకు అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ ప్రైవేటైజేషన్ ఇన్ ఎడ్యుకేషన్, విద్యలో ప్రైవేటీకరణ. ఇక్కడ విద్యా సంస్థల స్థాపన, నిర్వహణ, నియంత్రణ బాధ్యతలు ప్రభుత్వ రంగం నుండి ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్థలు తీసుకునేటటువంటి విధానాన్ని ప్రైవేటైజేషన్ అంటాం. చాలా సింపుల్, ఇది మీరు నోటి మాటలతో కూడా రాస్తారు. ప్రైవేట్ స్కూల్స్ గురించి ఇందులో క్వశ్చన్ అనమాట. ఏంటిది, సమాజంలో గవర్నమెంట్ పాఠశాలలు మాత్రమే కాకుండా ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలు కూడా ఉన్నాయి కదా, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజ్లు అనేటటువంటిదే మెయిన్ హెడ్డింగ్లు అనమాట. సో అడ్వాంటేజ్లు ఏంటిది, ప్రైవేట్ స్కూల్లో నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలు, డిజిటల్ క్లాస్ రూమ్లు, మెరుగైన వసతులు, మరుగుదొడ్లు, వివిధ లైబ్రరీలు, స్పోర్ట్స్కి సంబంధించినటువంటి అంశాలు, మెరుగైనటువంటి ల్యాబ్ ఎక్విప్మెంట్స్, ఇవన్నీ కూడా ప్రైవేట్ స్కూల్లో అందించడం జరుగుతుంది అనమాట. సో ప్రైవేట్ స్కూల్లో ఇంకేమేమి ఉంటుంది, ఎప్పుడు కన్సిస్టెన్సీ ఎడ్యుకేషన్, ఎప్పుడు పోటీతత్వ వాతావరణం, ఇటువంటివన్నీ కూడా ప్రైవేట్ ఎడ్యుకేషన్లో ఉంటుంది. ఇక ఇవన్నీ డిసడ్వాంటేజెస్ అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్లో ఏముంటాయంటే ఎప్పుడు వ్యాపారం, డబ్బు కావడం, లాభార్జన అని, పేద విద్యార్థుల ఫీజు భారం, ఇటువంటి అన్నీ కూడా ప్రతికూల అంశాలుగా చెప్పొచ్చు. ప్రతికూల అంశాల్లో నాణ్యమైన ఎడ్యుకేషన్ని అందించేటటువంటి వ్యక్తి అర్హత లేనటువంటి వాళ్ళు చెప్పడం, వాళ్ళకు కోర్సులు లేకున్నా సరే ఎవరినొకరిని ఉపయోగించడం లాభాపేక్ష కోసం చెప్పడం, ఇటువంటివన్నీ కూడా డిసడ్వాంటేజ్ కింద వస్తాయి. ఇప్పుడు గవర్నమెంట్, సో ఇందులో గవర్నమెంట్ స్కూల్స్ గురించి ఒక సగం ప్యాసేజ్ రాయండి. అడ్వాంటేజెస్ ఏంటి, ప్రత్యేకమైనటువంటి శిక్షణ కలిగినటువంటి ఉపాధ్యాయులు చెప్తారు, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, పిల్లగానికి స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితం, ఎప్పుడు పరుగు పందెం లాంటి వ్యవస్థలు లేకుండా స్వేచ్ఛాయుతంగా నిరంతర సమగ్ర మూల్యాంకనం అనేటటువంటిది లభించడం జరుగుతుంది. కాంప్రహెన్సివ్, విద్యార్థి సమగ్రంగా అభ్యసనంలోకి వస్తాడు. ఎప్పుడు విద్యను మాత్రం కాకుండా పాఠశాలల్లో ఉన్నటువంటి కో కరిక్యులర్ యాక్టివిటీస్ మీద కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. పాఠశాల అనేటటువంటిది గ్రామం మధ్యలోనే ఉంటుంది. పాఠశాల వ్యవస్థల్లో పౌష్టికాహారం అనేటటువంటిది లభించడం జరుగుతుంది. ప్రైవేట్ యాజమాన్యాల్లో పౌష్టికాహారం అనేటటువంటిది లభించదు అనేటటువంటి కారణాలను రాయండి. చాలా ఈజీ, ప్రైవేటైజేషన్ గురించి రాయొచ్చు. నెక్స్ట్ ఇండియన్ ఫ్యామిలీ సిస్టమ్, భారతీయ కుటుంబ వ్యవస్థ. మొదటి నుంచి చెప్తున్న ఒక వాక్యం ఏంటి, మనిషి సంఘజీవి కాబట్టి అతను సంఘంలో ఉంటున్నాడు, అతనికి ఒక కుటుంబం ఉంటుంది, అతను 10 మందితో ఉంటున్నాడు అనమాట. భారతీయ సమాజానికి కుటుంబం అనేటటువంటిది అత్యంత ప్రాథమిక మరియు ముఖ్యమైన పునాది అని చెప్పుకోవచ్చు. ఇది కేవలం రక్తం పంచుకు పుట్టిన రక్త సంబంధం మాత్రమే కాకుండా సామాజిక భద్రతకు ఒక కేంద్ర బిందువులాగా పనిచేస్తుంది. అంటే ఒక కుటుంబంలో రక్తం పంచుకొని పుట్టిన వాళ్ళే ఉంటారా అంటే పెళ్లి చేసుకున్న తర్వాత మరొక ఇంటి నుంచి వస్తుంది, లేదంటే లివింగ్ రిలేషన్లో ఉన్నారంటే సమ్ డిఫరెంట్ క్యాడర్ నుంచి ఉంటారు. సో కానీ ఏమవుతుంది, ఒక కుటుంబంలో ఉన్నటువంటి మనుషులంతా ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఒక పాము ఆ ఇంట్లోకి వస్తేనంటే ఆ ఇంకో వ్యక్తిత్వానికి వస్తుంది, ఆ రూమ్లోకి వస్తుంది, నాకేం అవసరం అనేటటువంటి ఫీలింగ్ ఏముండదు. సో అందరు కలిసి ఆ పాముని బయటికి ఎట్లా కొట్టాలి, దాన్ని ఎట్లా చంపాలి అనేటటువంటి వాతావరణంలో ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది,
ఫ్యామిలీలో ఉన్నటువంటి అందరి వ్యక్తుల మీద ఒకరికొకరు ఫోకస్గా ఉండడం వల్ల భద్రత అనేటటువంటిది వస్తుంది. ఆరోగ్య భద్రతలు అనేటటువంటివి ఏర్పాటు కావడం జరుగుతుంది. వాళ్ళు సంతోషాలకు సంబంధించి ఆచార వ్యవహారాలను, పండుగలను, వాతావరణాలను, సంతోషాలను, సుఖదుఖాలను మనిషికి ఎప్పుడు టెన్షన్, డిప్రెషన్ ఇటువంటివి ఏర్పడ్డప్పుడు ఒక ఎమోషనల్ సపోర్ట్ అనేటటువంటిది భారతీయ కుటుంబ వ్యవస్థల నుంచి లభిస్తుంది. ఇక ఉమ్మడి కుటుంబంలో కలిసి జీవించడం వల్ల వాళ్ళకు కుటుంబంలో ఉన్నటువంటి ఆప్యాయతలు, తల్లులు, తండ్రులు, తాతలు వాటి వల్ల పెద్దల యొక్క సలహా సూచనలు అనేటటువంటివి దొరకడం జరుగుతుంది. మారుతున్న కాలం ఉద్యోగరీత్యా ప్రస్తుతం భార్యాభర్తలు, పిల్లలు ఉండేటటువంటి చిన్న కుటుంబాలు అనేటటువంటివి పెరుగుతున్నాయి. కుటుంబాలు వివిధ రకాలు అని చెప్పి పెద్ద కుటుంబం, చిన్న కుటుంబం అని చెప్పి ఇందులో ఇంతమంది ఉంటారు అని చెప్పి రాయండి. భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబాలు పితృస్వామ్య స్వభావంతో ఉంటాయంటే ఇంటికి పెద్దగా తండ్రి మాత్రమే బిహేవ్ చేస్తుంటాడు అనేటటువంటిది. సాంస్కృతిక ప్రచారం అనేటటువంటిది పిల్లలకు మొదటి పాఠశాల కుటుంబమే కాబట్టి సంస్కృతి, వైభవాలు, సాంప్రదాయాలు, నైతిక విలువలు అన్నీ కూడా కుటుంబం నుంచే పొందుతాడు. భారతీయ కుటుంబానికి సంబంధించినటువంటి ప్రశ్న వస్తే భారతీయ కుటుంబాలు డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. డిఫరెంట్ క్యాస్టులు, డిఫరెంట్ మతాల్లో డిఫరెంట్ స్టేజీలుగా ఉంటాయి. వివిధ మత ఆచారాలు వేరుగా ఉంటాయి. పెళ్లి సాంప్రదాయాలు వేరుగా ఉంటాయి. వాళ్ళు ఆరోగ్య భద్రతతోనూ, వాళ్ళ యొక్క సుఖదుఖాలు పంచుకోవడంలోనూ, వాళ్ళకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలు పంచుకోవడంలోనూ, ఒకరికి కష్టం వస్తే మరొకరు ఆదుకునేటట్లుగా కుటుంబ జీవితాలు అనేటటువంటి భారతదేశంలో ఏర్పడ్డాయని చెప్పి ఆన్సర్ రాయండి. రిలేషన్ బిట్వీన్ స్కూల్ అండ్ కమ్యూనిటీ. ఇప్పుడు ఆ కుటుంబం గురించి ఫస్ట్ క్వశ్చన్లో, ప్రీవియస్ క్వశ్చన్లో చెప్పినాం కదా. ఇప్పుడు పాఠశాల సంఘానికి మధ్య సంబంధం ఏంటి? ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో కరెంటు తీసుకురావాలి. సో కరెంటు తీసుకురావాలంటే ఏంటి? ఒక చదువుకున్నటువంటి వ్యక్తి, అందులోనూ ఎలక్ట్రికల్ మీద ఒక స్కిల్ డెవలప్మెంట్ కోర్సు చేసినటువంటి వ్యక్తి కరెంటుని ఆ ఇంటిలోకి ఇస్తాడు. సో ఇప్పుడు సంఘం ఏం చేస్తుంది? పాఠశాల మీద ఆధారపడి ఉంటుంది. సంఘము పాఠశాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి సంఘం అంతా ఏం చేయాలి? ఒక పాఠశాల నిర్మించాలి, పాఠశాల వ్యవస్థను నడిపించాలి. అంటే వివిధ వ్యక్తుల కుటుంబాల నుంచి కట్టేటటువంటి పన్నుల నుంచి ప్రభుత్వాలు ఏం చేస్తాయి? పాఠశాల వ్యవస్థలను, పాఠశాల నిర్మాణాలను, విశ్వవిద్యాలయాల వరకు సమాజంలో ఉన్నటువంటి అవసరాల దృష్ట్యా, వసతుల దృష్ట్యా విద్యా వ్యవస్థలో పనిచేస్తాయి అన్నమాట. ఆధునీకరణ జరిగినప్పుడు ఆధునీకరణ మీద, ప్రైవేటైజేషన్లో వచ్చేటటువంటి మార్పులు, వసతులు, అవకాశాల మీద విద్యా వ్యవస్థ పనిచేస్తుంది. ఇది జనరల్ క్వశ్చనే, మీరు ఇదివరకు చెప్పినటువంటిదే. సో కాకపోతే ఇందులో కొన్ని యాడ్ చేయాల్సినటువంటి అంశాలు ఏంటంటే, పాఠశాల మరియు సంఘానికి సంబంధించింది కాబట్టి ఇప్పుడు పాఠశాల నడవాలంటే, పాఠశాల మెరుగైనటువంటి విధానాలలో ఉండాలంటే ఎస్ఎంసి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు అనేటటువంటివి సంఘంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను, పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలను సమన్వయం చేస్తూ పాఠశాల వ్యవస్థను సమాజం అవసరాల దృష్ట్యా మరింత పటిష్టంగా నడిచే విధంగా ఎస్ఎంసి కమిటీలను ఏర్పాటు చేయడం. ఈ వనరుల భాగస్వామ్యం కోసం వివిధ సంఘాలను ఏర్పాటు చేసి డొనేషన్స్ తెచ్చి పాఠశాల ఉత్సవాలను, పాఠశాల మైదానాలను, పాఠశాలకు సంబంధించినటువంటి అంశాలను మెరుగుదల చేయడం. ఇప్పుడు పాఠశాలకు సంబంధించినటువంటిది ఒక బిల్డింగ్ ఉంది, దాన్ని ఒక ఎగ్జామినేషన్ కోసం 2 రూమ్లని కేటాయించడం అనుకోండి. అప్పుడు దానికి వచ్చినటువంటి ఫండ్స్ అన్నీ ఆ పాఠశాలకు ఉపయోగించడం, అట్లాంటివి అనమాట. ఇక సోషల్ సర్వీస్ అవేర్నెస్ కోసం విద్యార్థులు సమాజంలోకి వెళ్ళి స్వచ్ఛ భారత్, పర్యావరణ పరిరక్షణ, అక్షరాస్యతకు సంబంధించినటువంటి ర్యాలీల్లో ప్రజలు అవగాహన అనేటటువంటిది చేస్తారు. ఇక్కడ పీటీఏ అంటే పేరెంట్ టీచర్ అసోసియేషన్కి సంబంధించినటువంటి మీటింగ్స్ కూడా ఉంటాయి. విద్యార్థులు ప్రగతిని తెలుసుకోవడానికి నిరంతరం ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు డిస్కస్ చేయడమే పీటీఐ అనమాట. సో ఎస్ఎంసి అనేటటువంటిది ఏంటి? స్థానిక పాఠశాలల్లో పిల్లల యొక్క తల్లిదండ్రులు భాగస్వామ్యమై పాఠశాల అభివృద్ధి, వనరులు, విద్యా విధానాలు, నడిచేటటువంటి కరిక్యులం, సిలబస్ ఎలా జరుగుతుంది అనేటటువంటి అంశాలన్నీ కూడా ఎస్ఎంసి చూసుకుంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? సాంస్కృతిక సామర్థ్యాల సృష్టికి సంబంధించినటువంటిది. ఇక్కడ ఏదైతే క్రియేటింగ్ కల్చరల్ కాంపిటెన్సీస్ అంటే చాలా సింపుల్గా అర్థమయ్యేటటువంటిది, కొంచెం టఫే ఉంటుంది ఈ టాపిక్, కానీ చెప్తా చూడండి. ఇప్పుడు ఈ పింక్ కలర్లో ఉన్నటువంటిది ఒక మతంకి సంబంధించినటువంటి విద్యార్థి అని అనుకుందాం. ఈ గ్రీన్ కలర్లో ఉన్నటువంటి మరొక మతానికి సంబంధించింది అనుకుందాం. ఇప్పుడు ఈ ఆరెంజ్ కలర్లో, ఈ బ్లూ కలర్లో డిఫరెంట్ మతాలు ఉండని అనుకుందాం. సో వీళ్ళ యొక్క ఆహార విధానాలు వేరు, వీళ్ళ యొక్క కుటుంబ ఆచారాలు వేరు, వీరి యొక్క
భాష వేరు, వీరికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి పండుగలు వేరు రకాలుగా ఉంటాయి. సో వీళ్ళందరూ ఏం చేయాలి, ఇప్పుడు ఒక మతం వాళ్ళు మీరు ఒక రకమైనటువంటి ఫుడ్ తింటారు, మీరు ఇంకోటి రకమైనటువంటి ఫుడ్ తింటారు అని చెప్పి వాళ్ళను వాళ్ళు దూషించుకోవడం వల్ల ఒక పాఠశాలల్లో సామరస్యమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందా? ఏర్పడదు. సో ఇక్కడ కల్చరల్ కాంపిటెన్సీస్ అంటే ఏంటంటే వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ వర్గాలు వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ మతాలను, ఎదుటి మతాలను అన్నిటిని కూడా గౌరవించడాన్ని మనం ఏమంటామంటే సాంస్కృతిక సామర్థ్యాల సృష్టి అని అంటాం. అంటే ఇప్పుడు ముస్లిం ఉండనుకోండి, హిందువుల పండుగలను ఆచారాలను గౌరవించడం. ఇప్పుడు హిందువే ఉండనుకోండి, ముస్లింలను, క్రిస్టియన్లను, బౌద్ధులను వీళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క సంస్కృతులను, ఆచారాలను, కట్టు బొట్టు ఇవన్నిటిని, వాళ్ళ వేషధారణ అన్నిటిని కూడా గౌరవించడం. అంటే ఆ సాంస్కృతిక వైభవాలను గౌరవించడం అనమాట. సో మనుషులంతా సమానం, వాళ్ళు ఆ మతంలో ఉన్నారు, మేము ఈ మతంలో ఉన్నాం అని చెప్పి వాళ్ళను ఎగతాళి చేయకుండా వాళ్ళందరినీ సమానంగా చూడడం ఏంటి, కల్చరల్ కాంపిటెన్సీస్ అనమాట. సో విభిన్న సంస్కృతులతో ఉన్నటువంటి ప్రజలు సమర్థవంతంగా మరియు గౌరవప్రదంగా సంభాషించే పనిచేసే సామర్థ్యాన్ని మనం సాంస్కృతిక సామర్థ్యం, కల్చరల్ కాంపిటెన్సీస్ అని చెప్పి అంటాం అనమాట. డిఫరెంట్ జోనల్ నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కల్చరల్ టాలరెన్స్ అనేటటువంటి దాంతో ఉంటారనమాట. సో ఇక్కడ కల్చరల్ వల్ల ఏమవుతుంది, వివిధ పాఠశాలల్లో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థుల మధ్య శత్రుత్వ భావజాలం ఏర్పడకుండా అందరు సమానమైనటువంటి భావజాలం ఉంటుందన్నమాట. ఇక్కడ సెల్ఫ్ అవేర్నెస్ వస్తుంది, సాంస్కృతిక జ్ఞానం అనేటటువంటిది పెరుగుతుంది, క్రియాశీలమైనటువంటి సంస్కృతులు మాట్లాడుతున్నప్పుడు వారి దృక్కోణం అర్థం చేసుకోగలుగుతాం, భాషా నైపుణ్యాలు అనేటటువంటివి పెరుగుతాయి. ఇప్పుడు ఒక ప్రాంతం, ఇప్పుడు తెలంగాణలో దక్షిణ తెలంగాణ ఒక రకంగా, ఉత్తర తెలంగాణ ఒక రకంగా భాషలు మాట్లాడితే మీరు ఇలా మాట్లాడుతున్నారని ఎక్కిరించుకోకుండా వాళ్ళని గౌరవిస్తే కొన్నాళ్ళ తర్వాత ఆ భాష మనకు అర్థమవుతుంది. భాషా నైపుణ్యాలను కూడా, వివిధ మతాల మధ్య ఉన్నటువంటి భాషా నైపుణ్యాలను కూడా మనం నేర్చుకోగలుగుతాం అన్నమాట. ఇది కల్చరల్ కాంపిటెన్సీస్కి సంబంధించింది. నెక్స్ట్ సోషల్ చేంజ్, సామాజిక మార్పుకు సంబంధించినటువంటి కారణాలు అనేటటువంటిది ఏంటిది. సో ఇక్కడ సమాజం యొక్క నిర్మాణం, విలువలు, ఆచారాలలో కాలక్రమేణా వచ్చే మార్పులను సమాజ మార్పు, సోషల్ చేంజ్ అనే అంటాం. సో ఇక్కడ ఏంటి, సాంకేతిక కారణాలు పనిచేయవచ్చును, ఆర్థిక కారణాలు, విద్యా కారణాలు, జనాభా సంబంధించినటువంటి కారణాలు, రాజకీయ కారణాలు ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఒక మతం వాళ్ళు, ఒక కులం వాళ్ళు తక్కువ ప్రాబల్యం కలిగినటువంటి రాజకీయ శక్తిగా ఉంటారు. ఇప్పుడు కేసీఆర్ సామాజిక వర్గం ఉందనుకోండి, వాళ్ళు అధిక ఉన్న జనాభా తక్కువైనా సరే అధిక ప్రాబల్యాన్ని కలిగి ఉండడం. ఇక మరొక సామాజిక వర్గం ఒక ప్రత్యేకమైనటువంటి పనిలో ప్రాబల్యాన్ని కలిగి ఉండడం, సాంకేతిక కారణాలు రావడం వల్ల ప్రత్యేక కుల వృత్తులు అనేటటువంటివి నశించడం, ఇటువంటివన్నీ ఏర్పడుతున్నాయి అన్నమాట. సో ఈ దాంట్లో సామాజిక మార్పు అనేటటువంటిది ఇక్కడ ఒక జస్టిస్కు సంబంధించింది కాదు ఈ క్వశ్చన్. అంటే సమాజంలో మార్పు ఎట్లా వస్తుంది, సామాజిక మార్పు ఎట్లా జరుగుతుంది అనేటటువంటిది. అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్ నెక్స్ట్ మార్పులకు ఎందుకు లోన్ అవుతుంది అనేటటువంటి కాన్సెప్ట్ మీద ప్రశ్న అనమాట. సో ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్ల రాకతో మానవ సంబంధాలు, వ్యాపారాలు, విద్యా విధానం పూర్తిగా మారిపోయినాయి. ఇప్పుడు వ్యాపారం, రవాణా, అందులో ర్యాపిడో, ఊబర్ ఇటువంటివి రావడం, ఇదంతా సామాజిక మార్పులో ఆధునీకరణలోకి మనిషి వచ్చిండు. ఆర్థిక కారకాలు ఏం చేస్తాయి, పారిశ్రామీకరణ, ప్రపంచీకరణ, మోడర్నైజేషన్ అనేటటువంటివి తీసుకొస్తాయి. విద్యా కారకాలలో ప్రజల్లో చైతన్యం కలిగి పాతన మూఢనమ్మకాలు, కుల వివక్షతలు అనేటటువంటివి తగ్గుతాయి, సామాజిక మార్పు వస్తుంది. జనాభా సంబంధిత కారణాలు ఏంటంటే జనాభా పెరుగుదల లేదా తగ్గుదల, వారికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు, ఇటువంటివన్నీ కూడా సామాజిక మార్పుకు కృషి చేస్తాయి. పట్టణాలు, వలసలు సామాజిక మార్పుకు దారితీస్తాయి. అంటే అధికమైనటువంటి ప్రైవేటైజేషన్ జరగడం వల్ల. రాజకీయ మరియు చట్టపరమైనటువంటి కారకాలు ఏంటంటే ప్రభుత్వాలు తెచ్చేటటువంటి కొత్త చట్టాలు, బాల్య వివాహాలు నిషేధిత చట్టం లాంటివన్నీ కూడా సమాజంలో సమూలమైనటువంటి మార్పుని తీసుకురావడం జరుగుతుంది అనమాట. ఈ మీరు క్వశ్చన్ని ఐడెంటిఫై చేయడమే చాలా ఇంపార్టెంట్. చూడండి, సోషల్ చేంజ్ మీద క్వశ్చన్ వస్తుంది. సో మీకు ఆల్రెడీ క్వశ్చన్లని ఫస్ట్ 20 ఎక్స్ప్లెయిన్ చేసిన కదా, ఆ 20 క్వశ్చన్లే ఇవి. కాకపోతే క్వశ్చన్ని 1 వర్డ్లో చెప్తున్నట్లు ఆన్సర్ అనేటటువంటిది క్లియర్గా టెక్స్ట్ చేసినాం అనమాట. సో ఇక్కడ నెక్స్ట్
ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క అర్థం, స్వభావం, స్కోప్ ఇటువంటి అన్నిటి మీద క్వశ్చన్. ఏంటి? విద్యను ఒక ఆర్థిక పెట్టుబడిగా భావించి దాని రంగానికి సంబంధించినటువంటి బడ్జెట్, ఖర్చులు, ప్రతిఫలాలను అధ్యయనం చేయడాన్ని ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే సమాజంలో ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలన్నింటినీ ఎడ్యుకేషన్ చేయడంని మనం ఎకనామిక్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పి అంటాం. సో ఇక్కడ విద్యపై పెట్టేటటువంటి పెట్టుబడి మానవ వనరుల అభివృద్ధికి మరియు దేశ ఆర్థిక వృద్ధికి ఎలా తోడ్పడుతుందో విశ్లేషించేటటువంటి శాస్త్రం. ఎకనామిక్స్ స్వభావం ఏంటి అనేటటువంటి క్వశ్చన్. సో ఇక్కడ అంతర విద్య విషయ సూచిక స్వభావం గలది మరియు పెట్టుబడి విధానాలను గురించి తెలియజేస్తుంది. దీని పరిధి ఏంటంటే విద్యా ప్రణాళిక మరియు బడ్జెట్ గురించి, ప్రభుత్వాలు విద్యకు ఎంత నిధులు కేటాయించాలనేటటువంటి అంశాన్ని తెలియజేస్తుంది. ఒక స్కూల్లో కావాల్సినటువంటి వసతులకు ఎంత బడ్జెట్ కావాలనేటటువంటి తెలియజేస్తుంది. వ్యయం ప్రతిఫల విశ్లేషణ, చదువు కోసం పెట్టే ఖర్చుకు భవిష్యత్తులో వచ్చే ఆదాయానికి సంబంధించినటువంటి అంశం. అదేవిధంగా దేశ ఆర్థిక వ్యవస్థకు ఏ రంగాల్లో ఎంతమంది నిపుణులు కావాలో అంచనా వేయడం. ఇవన్నీ తలసరి ఆదాయాల గురించి, మనిషి జీవన విధానాల గురించి, ఆర్థిక విషయాలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. ఇది ఒక షార్ట్ క్వశ్చన్ కిందికి వస్తుంది. సోషల్ ఇన్స్ట్రక్షన్ అండ్ ఇట్స్ ఫార్మ్స్, ఇది కూడా ఒక షార్ట్ క్వశ్చన్ కిందికి రావడం జరుగుతుంది. సామాజిక పరస్పర చర్యలు అనేటటువంటి సోషల్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏంటి? ఒక వ్యక్తి నువ్వు మరొక వ్యక్తితో డిస్కషన్ చేయడం, సాంఘీకరణ చేయడం లాంటి సోషలైజేషన్ని సోషల్ ఇన్స్ట్రక్షన్ అని చెప్పి అంటాం. సో దానివల్ల ఒక వ్యక్తి మరొక వ్యక్తిని కలుసుకోవడం వల్ల సహకారం ఏర్పడవచ్చును, పోటీ ఏర్పడవచ్చును, గొడవ రావచ్చును, సర్దుబాటు జరగవచ్చును, స్వాత్మీకరణం జరగవచ్చును. అంటే ఒక సంస్కృతికి చెందిన వ్యక్తులు పూర్తిగా వేరొక సంస్కృతిలో కలిసిపోయేటటువంటి ప్రత్యేకతను తెలియజేయడం. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు గొడవలే రావచ్చును. ఈ ఒక కుటుంబంలో ఇరు పక్షాల మధ్య మళ్ళీ సర్దుబాటే జరగవచ్చును. ఇవన్నీ కూడా సోషల్ ఏదైతే ఇన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి అంశం షార్ట్ క్వశ్చన్ కిందకి వస్తుంది. ఇంటర్నేషనల్ ఇంటర్వెన్షన్స్ ఫర్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్, బాలిక విద్య కోసం అంతర్జాతీయ జోక్యాల మీద క్వశ్చన్. సో ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా లింగ సమానత్వాన్ని, సోషల్ ఈక్వాలిటీని, జెండర్ ఈక్వాలిటీని తీసుకురావడానికి బాలికల ఎడ్యుకేషన్ని అధికంగా ప్రోత్సహిస్తారనమాట. యునైటెడ్ నేషన్ గర్ల్ ఎడ్యుకేషన్ ఇనిషియేషన్ అనేటటువంటిది దీన్ని 2000 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి UNO ప్రారంభించడం జరిగింది. బాలిక విద్యలో లింగ సమానతలను తొలగించడం, ప్రతి అమ్మాయికి ప్రాథమిక మరియు సెకండరీ విద్య అందించేలా చూడడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పవచ్చును. ఇక్కడ మలాలా ఫండ్ అనేటటువంటి, ఇక్కడ మలాలా అంటే ఒక పర్సన్, ఆమె పాకిస్తాన్కు సంబంధించినటువంటి వ్యక్తి, చాలా చిన్న ఏజ్లోనే నోబెల్ పీస్ ప్రైజ్ పొందినటువంటి వ్యక్తి. ఆమె మలాలా స్థాపించినటువంటి యూసఫ్జాయి స్థాపించినటువంటి అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో బాలికలకు 12 సంవత్సరాల ఉచిత, సురక్షితమైన, నాణ్యమైన విద్యను అందించడం కోసం ఈ సంస్థ నిధులను సమకూర్చడం మరియు ఆ నిధులను పంచిపెట్టడం ఎడ్యుకేషన్ మీద మలాలా ఫండ్ అనేటటువంటిది పనిచేస్తుంది అనమాట. మలాలా అనేటటువంటి పర్సన్ ప్రపంచవ్యాప్తంగా బాలికల ఎడ్యుకేషన్ మీద పనిచేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఎడ్యుకేషన్ యాజ్ హ్యూమన్ క్యాపిటల్, మానవ మూలధనంగా విద్య అంటే దొరలు దోచుకోలేరు, దొంగలు ఎత్తుకుపోరు అనేటటువంటిది ఏంటిది? భూమి ఉంటే అమ్ముకుంటావు, డబ్బులు ఉంటే తింటావు, బియ్యం ఉంటే అయిపోతాయి, కానీ నీవు ఎడ్యుకేషన్ ఎంత నేర్చుకుంటే అంతా నీ లోపలనే ఉంటుంది, ఎటు వెళ్ళదనేటటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు భౌతిక వనరులైనటువంటి యంత్రాలు, భూమి, పెట్టుబడి లాగే మనుషులు పెట్టేటటువంటి పెట్టుబడిని మానవ మూలధనం అంటాం. ఇందులో విద్య అనేటటువంటిది అత్యంత ప్రధానమైనటువంటి వనరులు. సో మనిషి చనిపోయేంత వరకు మనిషికి ఉపయోగపడడం జరుగుతుంది. సో ఎడ్యుకేషన్ మూలధనంగా ఉండడం వల్ల ఉత్పాదకత పెరుగుతుంది. విద్యావంతుడైనటువంటి కార్మికుడు లేదా ఉద్యోగి నైపుణ్యంతో పనిచేయడం, సంస్థ యొక్క ఉత్పాదకత పెంచడం, వివిధ యంత్రాలను ఉపయోగించడం, ఉత్పాదకత పెంచడం, ఆదాయ వృద్ధి అనేటటువంటిది విద్యార్హతలు కొద్దీ వ్యక్తిగత ఆదాయం మరియు జీవన ప్రమాణాలు పెరగడం, క్రియేటివిటీ వల్ల ఆవిష్కరణలు అనేటటువంటివి రావడం, దానివల్ల విద్యా వ్యవస్థల వల్ల సాంకేతికత పరిశోధనల వల్ల ఆర్థిక అభివృద్ధి, స్వావలంబనను పొందడం, ఆరోగ్యం మరియు సామాజిక అవగాహన కలిగి ఉండడం, తరాల ప్రగతి అనేటటువంటిది అంటే
చదువుకున్న తల్లిదండ్రులు తమ పిల్లల్ని కూడా బాగా చదివించడం, నిరంతర అభివృద్ధి అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఇది ఏదైతే సోషలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి సబ్జెక్టు, విద్య యొక్క సామాజిక శాస్త్ర పునాదులు అనేటటువంటిది. ఐ హోప్ అన్ని క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేసిన. ఒకసారి ఒక్కొక్క క్వశ్చన్ చూపిస్తూ చూడండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పథకాలు ఏంటి, సామాజిక న్యాయాన్ని, సోషల్ జస్టిస్ని పాటించడంలో ఇందులో అన్నీ ఉంటాయి అన్నమాట. రైట్స్ ఉంటాయి, ఎకనామిక్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి, జాబ్ ఉంటుంది, ఆపర్చునిటీ ఉంటాయి. అన్ని అంశాల మీద సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ పథకాలు ఉంటాయి, కోర్టులు ఉంటాయి, సుప్రీంకోర్టు వరకు సోషల్ జస్టిస్ని కాపాడుతాయి. శాంతి విద్య అనేటటువంటిది ఏంటి, పిల్లలను ఒక గొప్ప భవిష్యత్తును, డిసిప్లిన్ అందించే విధంగా గాంధీజీ, నెల్సన్ మండేలా లాంటి పాత్రలను ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. సామాజిక వ్యవస్థకు విద్య అనేటటువంటిది ఏంటి, ఇటువంటి మొత్తం 3 క్వశ్చన్లు ఉంటాయి. అందులో మనిషి సంఘజీవి, మనిషికి అవసరాలు ఉంటాయి కాబట్టి విద్య మనిషి సంఘజీవి కాబట్టి సంఘంలో ఉన్నటువంటి అవసరాలను తీరుస్తుంది. సాంఘీకరణ అంటే ఏంటి, ఒక వ్యక్తి సమాజంలో కలిసిపోవడాన్ని సాంఘీకరణ అంటాం. అది ఏ పద్ధతులుగా కులం నుంచి కలుస్తాడు, ఎడ్యుకేషన్ నుంచి కలుస్తాడు, వివిధ పద్ధతులు ఉంటాయి. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినాం. సమానత్వం కోసం రాజ్యాంగ నిబంధనల గురించి 16, 17, 15, 46 ఆర్టికల్స్ గురించి రాయండి. సాంస్కృతిక సహనం అనేటటువంటిది ఈ క్వశ్చను. అదేవిధంగా కల్చరల్ టాలరెన్స్ అనేటటువంటి 2 క్వశ్చన్ కూడా సేమ్ ఉంటుంది. వివిధ మతాలు, వివిధ ఆచార వ్యవహారాలు, సాంస్కృతిక వైభవాన్ని సంరక్షించుకొని గౌరవించుకోవడం. ఆధునీకరణ, ప్రైవేట్ మోడర్నైజేషన్ అనేటటువంటి దాని మీద క్వశ్చన్. మారుతున్న సమాజంలో ఆధునిక వ్యవస్థలు రావడం, దానికి సంబంధించినటువంటి మోడర్నైజేషన్, ప్రైవేటైజేషన్ మీద క్వశ్చన్ వస్తుంది. సో ఇక్కడ సోషల్ స్ట్రాటిఫికేషన్ అంటే సమాజంలో వివిధ అంతరాలుగా ఉండడం జరుగుతుంది. ఈ అంతరాలు ఎలా ఏర్పడ్డాయి, ఈ అంతరాలలో వాళ్ళ నష్టాలేంటి, సమాజంలో ఈ అంతరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల మనం రిజర్వేషన్ ఎట్లా అందించాలి, తరగతి ప్రకారం డివైడ్ చేయాలన్నా, కులం ప్రకారం డివైడ్ చేయాలన్నా, మతం ప్రకారం డివైడ్ చేయాలన్నా అనేటటువంటిది నిర్ణయించుకుంటాం. పాఠశాలలో లింగ సమానతల గురించి రాస్తారు మీరు. విద్యా సమాజం భాగస్వామ్యం గురించి, సోషల్ బిహేవియర్ అనేటటువంటిది ఏంటిది, ఒక వ్యక్తి మరొక వ్యక్తితో బిహేవ్ చేసేటటువంటి విధానాలు, సమాజంలో ఉన్నటువంటి విధానాలు, ప్రైవేట్ స్కూల్ గురించి అడ్వాంటేజెస్లు, డిసడ్వాంటేజెస్లు రాస్తారు. ఫ్యామిలీ గురించి, ఫ్యామిలీ ఉండడం వల్ల ఏమవుతుంది, ఒక సెక్యూర్ మరియు ఎమోషనల్ సపోర్ట్, అదేవిధంగా ఫైనాన్షియల్ సపోర్ట్ అనేటటువంటివి లభిస్తాయని చెప్పి రాయండి. పాఠశాల సంఘం క్వశ్చన్ సేమ్. మీరు సాంస్కృతిక సామర్థ్యాలను ఎట్లా సృష్టిస్తారు, సామాజిక మార్పుకు కారకాలు ఏంటివి అనేటటువంటివి. అంటే ప్రతి 10 సంవత్సరాలకు సమాజం మారుతుంటుంది కదా, టెక్నాలజీ పెరిగి ఆచార వ్యవహారాలను సైన్స్కు అనుగుణంగా ఉండి మరియు ఎడ్యుకేషన్ రావడం వల్ల, యుద్ధాలు జరగడం వల్ల సామాజిక మార్పులు అనేటటువంటివి జరుగుతాయి అన్నమాట. సో టెక్నాలజీ పెరగడం వల్ల కూడా సామాజిక మార్పు ఎక్కువ జరుగుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎకనామిక్స్ అనేటటువంటిది ఒక ఎడ్యుకేషన్ వ్యవస్థ తీసుకుంటే ఆ ఎడ్యుకేషన్ వ్యవస్థ యొక్క వసతులు, వనరులు ఏంటి, దానికి ఎంత కావాలి, అవి ఎట్లా నిలబడాలి అనేటటువంటి దాంట్లో ఎడ్యుకేషన్కి ప్రభుత్వం ఎంత ఖర్చు చేయాలి, బడ్జెట్ ఏంటి అనేటటువంటి అంశాలు ఉంటాయన్నమాట. నెక్స్ట్ సోషల్ ఇన్స్ట్రక్షన్ అంటే ఒక వ్యక్తి సమాజంలో బహిర్గతపరచడం లాంటి అంశం సోషల్ ఇన్స్ట్రక్షన్. బాలికల విద్య కోసం మలాలా ఫండ్ అనేటటువంటిది ఉంటుంది, యుఎన్ఓ ఫండ్ అనేటటువంటిది ఉంటుంది. బాలికల ఎడ్యుకేషన్ కోసం ఐక్యరాజ్య సమితి కూడా కృషి చేస్తుందని చెప్పి రాయండి. విద్యా మూలధనం, మానవ మూలధనం అంటే ఎడ్యుకేషన్ ఉపయోగపడుతుంది, చదువుకుంటున్నట్టే ఎటు పోతుంది అనేటటువంటి కాన్సెప్ట్తో మీరు మీ సొంత మాటల్లో రాసినా సరే సరిపోతుంది. ఇది బీఈడి సెకండ్ సెమిస్టర్ సోషలాజికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్య యొక్క సామాజిక శాస్త్ర పునాదులు. ఐ హోప్ మీ అర్థమైందని నేను అనుకుంటున్నా. మీ అందరికీ, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ పీడిఎఫ్కు సంబంధించినటువంటి లింకులన్నీ కూడా టీచర్ బడిలో ఉండడం జరుగుతుంది. కింద కామెంట్ సెక్షన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్లో లింక్ చేస్తా, చూడండి.